పరలోకమందున మా తండ్రి, మొదటి సెషన్లో తండ్రి విలువైన సంగతులు అందించారు. రెండవది మరింత సంఘం పట్ల తండ్రి బాధ్యత, ఏ విధమైన తండ్రి నిర్ణయాలు, మొదటి కాలపు తండ్రి ఆశలు, కడవరకు ఎలా కొనసాగాలో కొన్ని సంగతులు తండ్రి నేర్చుకోవడానికి సహాయం అనుగ్రహించాను తండ్రి. మేము విని ఈ విషయాలు ఇక్కడ విడిచిపెట్టక తండ్రి సేవలో దినదినం తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మీరు కోరిన నాణ్యతలోనికి తండ్రి సంఘమును మరింత బలపరచడానికి వాడుకుంటారని కోరుతూ తను నిలబడి నేను తండ్రి ఈ దైవజనులకి తండ్రి ఈ సువార్థకులకి ఏ విధముగా తండ్రి చెబితే ఈ సంగతులు వాళ్ళ జీవితంలో ఫలభరితంగా మారుతాయో వారికి అర్థమయ్యేలా చెప్పడానికి నన్ను వాడుకోండి తండ్రి. ఈ కష్టము ఈ ప్రయాస ఎవరైతే పడ్డారో మీకు తెలుసు దేవా, వారి యొక్క కష్టార్జికానికి ప్రతిఫలం తండ్రి మీరు దయచేయండి తండ్రి. ఎవరో తండ్రి నిర్లక్ష్యంగా ఉండక ఈ సమయం దేవుడిచ్చిందని గౌరవించి తండ్రి మీ యొక్క వాక్యానికి తలదించే ధన్యతను గురిస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక ఆలస్యం చేయకుండా త్వరగా కొన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం ఒకసారి. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ రాయము, 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపక అపోస్తులు కాకయే తాము అపోస్తులను చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులనియు నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి ఆగుదాం. ప్రకటన గ్రంథం అనగానే కొంచెం విచిత్రమైన పుస్తకాల్లో అదొక పుస్తకం. ఎప్పుడైనా ప్రకటన గ్రంథం చదివితే కొంచెం అది తగ్గించండి, ట్రిబుల్ తగ్గించండి, కొంచెం సౌండ్ కూడా తగ్గించండి, నేను గట్టిగా అరుస్తాను, సౌండ్ తగ్గించండి. ప్రకటన గ్రంథం అనగానే ఫస్ట్ కొంచెం హిస్టరీ మీద అవగాహన ఉండాలి. హిస్టరీ మీద అవగాహన లేదు కనుక దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు ఈ మధ్య. వాక్యాలు వివరించడంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఏ వాక్యం రక్షిస్తుందో అదే మన మెడకు ఊరుతాడే కూర్చుంటుంది. అందుకే తిమోతికి కూడా పౌలు ఏమని చెప్తారంటే, పెద్ద అయిన పౌలు గారు సత్యవాక్యమును సరిగ్గా విభజించాలి. బైబిల్ దగ్గర కొన్ని విషయాలు తెలియవంటే తెలియవంతే, తెలిస్తే తెలిసినవంతే. మనం కొత్తగా ఏదో చెప్పాలని చెప్పకూడదని తెలిసిందే చెబుదాం చాలు. ఇప్పుడు నావుహో గారు ఉన్నారు, 120 సంవత్సరాలు దానికి ఒకటే ప్రసంగం, మారు మనసు పొందడి. బాప్టిజం ఇచ్చి యోహాను కూడా ఒకటే ప్రసంగం. ఈ మధ్యకాలంలో కొత్త వింత పోగలేడు, కొత్త మెసేజ్లు చెప్పాలని చెప్పి ఉన్న వాక్యాల్ని తప్పుడు వివరణలు ఇస్తున్నారు. అందుకే కొంచెం హెచ్చరికగా చెప్తున్నా. నెక్స్ట్, ప్రకటన గ్రంథం అనగానే కొంచెం చరిత్ర ఏంటంటే, అది రోమన్స్ యొక్క ఒత్తిడి ఎక్కువైంది ఆ రోజుల్లో. రోమా ప్రభుత్వం మనల్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలించారో వారిని రోమా ప్రభుత్వం అనేది పరిపాలించింది. అప్పటికే చాలా ప్రభుత్వాలు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించాయి. ఆ నెబుకద్నెజరుకు ముందు కొన్ని రాజ్యాలు పరిపాలించాయి. నెబుకద్నెజరు బాబిలోనియన్స్ మహాసామ్రాజ్యం పరిపాలించింది. మాదీ పార్సికులు పరిపాలించారు, గ్రీకులు పరిపాలించారు, చివరి రాజ్యం రోమన్స్ పరిపాలించారు. ఆ పరిపాలిస్తున్నప్పుడు సువార్త పేరిస్తే ఇబ్బందులు అయిపోయాయి వాళ్ళకి. సొంత జనులు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు, మతున్మాదులు, ఈ ధర్మశాస్త్రం తోరాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా నజరుడైన యేసు నామం చెబితే వాళ్ళకి అస్సలు గిట్టేది కాదు. వీళ్ళు ఏం చేసేవారంటే, ఇది గవర్నమెంట్కి విరుద్ధమైన విప్లవాలని చెప్పి క్రిస్టియానిటీని ఒక భూతంలా చూపించి
దీనివల్ల ప్రభుత్వాలు కూలిపోతాయని చెబితే సువార్త చెబుతున్న వాళ్ళని తీసుకెళ్ళి హింసించడమో, సిలువేయడమో, ఎక్కడైనా దూర ప్రాంతంలో పడేయడమో, దీవుల్లో ఇసిరేయడమో ఏదో ఒకటి చేసేవారు. అలా యోహాను గారిని కూడా తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో వేస్తారు. అప్పటికి సంఘాలు కట్టబడ్డాయి. అపోస్తులు చాలా వరకు కాలం చేసేసారు. అప్పటికి అపోస్తుల్లో చివరోడు ఎవరైనా ఉన్నారంటే అప్పటికి యోహాను గారే మిగిలి ఉన్నారు. అంటే అప్పటికి సంఘాలు స్థాపింపబడిపోయాయి. ఇక చివరికి ఈయన ఉన్నాడు కనుక అప్పటికి మెజారిటీగా మధ్య ఆసియా అంటారు, మనదే తూర్పు ఆసియా అంటారు. తూర్పు ఉండే ఇవన్నీ తూర్పు దేశాలు, మన తూర్పు ఆసియా అంటారు. ఆసియాకి కూడా మళ్ళీ మధ్య ఆసియా ఉంది. ఆ మధ్య ఆసియా ఎక్కడ ఉంటుందంటే మధ్యధరా సముద్రం అని చదువుతాంగా, ఆ మధ్యధరా సముద్రానికి దగ్గరకున్న ప్రాంతాన్ని మధ్య ఆసియా అంటారు. మేధావులు, నాగరికత అంతా పుట్టింది అక్కడే. అక్కడి నుంచి మనందరం మూటముళ్ళు సర్దుకుని మన ముత్తాతలందరూ ఇక్కడికి వచ్చారు. ఇది ఎలాగంటూ ఒప్పుకోరు ఇక్కడ వాళ్ళు. సరే వదిలేయండి, అది చరిత్ర, ఒప్పుకునే చరిత్ర అది. సరే, ఎందుకంటే మన క్రిస్టియన్స్ మీరు ఈ దేశం కదా అంటున్నారు కదా, ఈ దేశం ఎవడదే కాదు. చరిత్ర మాట్లాడుకుంటే ఖాళీ భూభాగాల్లో అందరం పొట్టలు చేత పట్టుకుని వచ్చిన వాళ్ళమే. ఆ మధ్య ఆసియాలో అప్పటికి 7 సంఘాలు కట్టారు. ఆ 7 సంఘాలకి దేవుడు కొన్ని హెచ్చరికలు జారీ చేయడానికి ఈ యోహాను గారిని దేవుడు ప్రేరేపించాడు. ఆ ప్రేరేపించినప్పుడు 7గురికి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ పేరే ప్రకటన గ్రంథం అన్నమాట. అన్నమాట అర్థమవుతుందా? ఆ 7 సంఘాలకి ఈ పత్రిక రాసినప్పుడు ఈ పత్రికని పంపించాలి. అలా పంపించాలంటే కొన్ని చరిత్రతో ముడిపడిన సంగతులు బాహాటంగా రాశాడు. రోమా ప్రభుత్వం కూడా ఎలా కూలిపోద్దో రాశాడు. ఇవన్నీ రాసినప్పుడు ఈ పత్రిక పంపినప్పుడు వాళ్ళు చదివారనుకోండి, క్రైస్తవ్యాన్ని ఇంకే ఇబ్బంది పెడతారు. అందుకే వాళ్ళకి చదివిన అర్థం కాకూడదు అనుకున్నాడో ఏమో, వాళ్ళు కొన్ని విషయాలు అర్థం కాకూడదు అనుకుని మర్మగర్భంగా రాశాడు ఏమో తెలియదు, కానీ కొన్ని విషయాలు వాళ్ళకి ఎంత చదివినా ఎప్పటికీ అర్థం అవ్వవు. అందుకే సువార్తతో వాళ్ళకి ప్రాబ్లం ఉంది కనుకే పోలికలు ఎక్కువ ఇచ్చి రాశాడు ఈ గ్రంథాన్ని. అందుకే అర్థం అవ్వదు మనకి. అన్నమాట అర్థమైందా? గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ ఆ రోజు ఎక్కువయ్యాయి కనుక పోలికలు ఎక్కువ ఇచ్చి రాశాడు. అందుకే మృగము యొక్క సంఖ్యను లెక్కింపమను, అది 666, అది ఒక మనుష్యుని సంఖ్యే అని చెప్తాడు అక్కడ. అది సాతాను ముద్ర అంటాడు. మృగం యొక్క సంఖ్య అంటాడు. మృగం ఏంటి? మృగం అంటే మృగం కాదు, మృగం అంటే ఒక క్రూరమైన ప్రభుత్వం. అందులో మనుష్యుడు ఎవడు? ఆ రోజుల్లో ఉండే కింగ్ ఉన్నాడు, ఆడిని అంకిల్లో చెబుతున్నాడు అన్నమాట. ఇదంతా సీక్రెట్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. అలాంటి పుస్తకాన్ని మనం చదివినప్పుడు ఎంత జాగ్రత్తగా చదవాలండి. ఎలా పడితే అలా బోధన చేస్తే ఏమవుద్ది? ఇప్పుడు ఏమవదు. ఏదో అపోస్తులు మొదట హెచ్చరిక మీద వేసుకున్నట్టు అది గుర్తుపెట్టుకోవాలి మనం. విశ్వాసి గట్ట ఒక దెబ్బేనంట. చెప్పండి, సేవకులకి 1-2 అనకండి, చాలా ఉంటాయంట. అందుకే మనకు తెలిసిందే చెప్పాలి, తెలియకపోతే తెలియదు. ఇప్పుడు ఒక విషయం కదుపుతున్నాం మనం. ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. ఎఫెసీ సంఘం అంటే, ఎఫెసీ అంటే కొంచెం చరిత్ర మీకు తెలిసిందే. ఎఫెసీ ప్రాంతంలో ఓ పెద్ద దేవత ఉండేది. ఇంగ్లీష్లో ఆవిడ్ని డయానా అంటారు, తెలుగులో అర్తిమీదేవి అంటారు. ఈ అర్తిమీదేవి గుడి ఫేమస్ ఆ మిడిల్ ఆసియాలో. ఆ ఏరియాకి చాలామంది విదేశీయులు కూడా వచ్చేవారు. ఆవిడ గారిని మొక్కుకుంటే చాలా మంచిలు జరిగిపోతాయని. చదువుకున్న పిల్లలు కనబడుతున్నారు, వాళ్ళకి తెలుస్తుంది. జీకే బిట్లలో పాత 7 వింతలు, కొత్త 7 వింతలు అని ఉంటాయి. 7 వింతలు, ఓల్డ్ 7 వండర్స్, న్యూ 7 వండర్స్. పాత 7 వింతల్లో ఒక వింత ఏంటో తెలుసా? ఆ గుడే. ఆ గుడి గుచ్చి అపోస్తుల కార్యం 19వ అధ్యాయం, 20వ అధ్యాయం, 21 మొదటి వచనాల వరకు ఈ గుడి చుట్టూ గొడవలు జరుగుతాయి. ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే ప్రజలు మొక్కుకుంటారనమాట. పిల్లలు లేని వారు అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే పిల్లలు పుడతారని, పంటలు పండిన వారు అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే పంటలు పండుతాయి. ఏవేవి అవసరాలు ఉన్నాయో ఆ మొక్కులు మొక్కుకుంటే అక్కడ నెరవేరుతాయని నమ్ముతారు. అక్కడికి వెళ్ళి అది మొక్కుకుంటారు. జనాలు బాగా వస్తున్నారు, విదేశీయులు కూడా గుడికి వస్తున్నారు. విదేశీయులు స్వదేశానికి వస్తే కరెన్సీ ఏమవుద్దండి? త్వరగా రెవెన్యూ పెరుగుద్ది. ఇప్పుడు ఈ మారుమూల ప్రాంతానికి విదేశీయులు రాక ఎక్కువైంది అనుకోండి, ఈ ఊరు విధానమే మారిపోద్ది త్వరగా. ఎందుకు? మీకు రెవెన్యూ మారిపోద్ది. అలాగే ఆ ఏరియాకి విదేశీయులు ఎక్కువ వస్తున్నారు కనుక ఊరు బాగుపడడం స్టార్ట్ అయింది. గుడి దగ్గర నుంచి రెవెన్యూ కూడా ప్రభుత్వానికి వెళ్తుంది.
ఎప్పుడైతే మతం ఉద్భవించిందో మతం చుట్టూ వ్యాపారం కూడా పెరిగింది. ఆ వ్యాపారమే దుకాణాలు పెట్టారు చుట్టూ. ఆ దుకాణాలు ఏం దుకాణాలు అంటే ఎండుగుళ్ళు చేస్తారన్నమాట. మీరు చదివారు ఇదంతా, ఎండుగుడులు. ఈ ఎండుగుడులు ఎందుకు చేస్తారు? ఏ గుడికి వెళ్ళిపోయినా ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది. అక్కడి నుంచి ఒక తాడో, మెడలో వేసుకున్నంత పోసో, ఆ గుడి బొమ్మ ఆకారం, అక్కడ ఉన్న దేవుడు ఆకారం ఏదో ఒకటి తెచ్చుకుంటారు. అలా వచ్చిన వాళ్ళందరూ అక్కడ మొక్కుకుంటారు కనుక అక్కడి నుంచి ఏదో ఒకటి తెచ్చుకోవాలంటే ఏముంటుందంటే, ఆ గుడి ఉంది చూసారు, పెద్ద గుడి ఉంటుందండి. ఆ గుడినే చిన్న ఎండి ఆకారంలో చేసి అమ్మేవారు అన్నమాట. ఆ ఎండుగుళ్ళు నమ్మితే జనాలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది, వేల మంది వస్తున్నారు కనుక ఒక దుకాణం అంటే సరిపోద్దా? దుకాణాలు వచ్చేసే గుడి చుట్టూ చాలా దుకాణాలు పెట్టారనమాట. ఈ దుకాణాలందరికీ మళ్ళీ ఒక హెడ్ ఆఫీసర్ ఉంటాడు. ఆ హెడ్ ఆఫీసర్ పేరే దెమిత్రి. నా మాట అర్థమవుతుందా? ఈ దెమిత్రి, ఇదంతా అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో ఉంటుంది. ఈ దెమిత్రి దగ్గరికి ఒకరోజు కంప్లైంట్ వచ్చింది. ఏం కంప్లైంట్ అంటే, వ్యాపారం తగ్గిపోయింది. వ్యాపారం ఎందుకు తగ్గిపోయింది? భక్తులు తగ్గిపోయారు. భక్తులు ఎందుకు తగ్గిపోయారు? భక్తులు రావడం మానేశారు. భక్తులు ఎందుకు రావట్లేదు? విదేశీయులే కాదు, స్వదేశీయులు కూడా రావడం మానేశారు. గుడి వెలవెలబోతుంది, కానుకలు తగ్గిపోయాయి, దుకాణాల్లో కూడా బొమ్మలు అమ్మడవడం మానేసాయి. ఏమైందంటే ఆ ఏరియాకు ఒకడు వచ్చాడు. అది చెప్పండి ఎవరు? అపోస్తలుడైన పౌలు వచ్చాడు. ఆ పౌలు ఎప్పుడైతే వచ్చాడో నజరుడైన యేసుని గురించి చెప్తుంటే మూఢనమ్మకాల నుంచి ప్రజలు సత్యం వైపుకు తిరగడం ప్రారంభమయ్యారు. భక్తులు రాక అక్కడ తగ్గింది, విశ్వాసుల సంఖ్య ఇక్కడ పెరిగింది. ఎప్పుడైతే పెరిగిందో ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చేసింది. ఈ మనిషి వచ్చి మొత్తం అర్తిమీదేవినే కనపడకుండా చేసేలా ఉన్నాడు అని ఒక పెద్ద మీటింగ్ పెట్టి, ఈ దెమిత్రి ఉన్నాడు కదా, ఈ గవర్నమెంట్కి వ్యాపారస్తులకి మధ్య నడుస్తుంటాడు. ఈయన దగ్గర ఎప్పుడైతే ఈ తగువ పెట్టారో ఈ మోతుబారి ఏం చేశాడంటే అందరికీ మీటింగ్ పెట్టి, ఈ సపోర్ట్ ఇచ్చారంటారు కదా వ్యాపారస్తులు, ఈ స్వదేశీయులు అందరూ తీసుకుని వచ్చి పౌలు గారిని నడి బజార్లు నిలబెట్టి చంపేంత పని చేశారు. ఆ పౌలు గారికి ఎవరైతే షెల్టర్ ఇచ్చారో ముందు ఆయన లాక్కిరండ్రా అన్నారు. వాళ్ళని లాక్కొచ్చారు, గట్టిగా కొట్టే ప్రయత్నం చేశారు, అరిశారు. ఏం చేయలేక పౌలు తెలివైనడు, ఆయనకి చట్టం కూడా తెలుసు ఆయనకి. ఆయన ఏం చేయలేక ఆయన ముఖం మీద అందరు నిలబడి అర్తిమీదేవి మహాదేవని ఆకుండా గంట అరిశారు. 2.5 గంటలు గంట అరిశారంట. నేను అడుగుతున్నాను, గొప్పది అంటే గొప్పదని గట్టి కడితే గొప్పదైపోద్దా? మన వాళ్ళు తింగర పనులు ఎలా ఉంటాయి చెప్పనా? కరోనాను పోగొట్టడానికంట సాయంత్రం 7 గంటలకంట మేడ ఎక్కట గ్లాసు కంచం తీసుకుని టంగమని కొట్టి కరోనా పో అనమన్నారు ప్రధానమంత్రి. పో అంటే పోద్దా? ఆడ ఆ మేడెక్కి ఈ మేడెక్కి పో అంటది, ఆడికి మొత్తం అంటిపోయింది. అంటున్నాను పోటీ కొన్ని అరే ఇంత వాదాలో ఉండి మినిమం లాజిక్ మర్చిపోతున్నారంటే అంతే. గట్టిగా అరిచారాడు అర్తిమీదేవి మహాదేవ్ అంటే, గట్టిగా అరిస్తే గట్టిగా గొప్పదైపోద్దా? అరిశారు. పౌలు గారికి గవర్నమెంట్ సెక్టార్లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ సజెషన్ ఇచ్చారు, బాబు కొంచెం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేలా ఉంది, కొంచెం ఇంకా పై ప్రాంతాలు ఏమన్నట్టు కొంచెం అటు చూసుకునిరా, కొంచెం ఇది సర్దు మరిగే వరకు ఏమనుకోకు అని చెబితే అక్కడ వాళ్ళని ఆ పరిస్థితులు వదిలేసి పౌలు గారు నైటే పంపించేస్తారు. అలా వెళ్ళిపోయిన పౌలు గారు వెళ్ళిపోయారు, కానీ సంఘం ఉండిపోయింది. ఆ సంఘం పేరే ఎఫెసీసు సంఘం. ఆ ఎఫెసీసు సంఘానికి తర్వాత యోహాను గారు పత్రిక రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? సంఘం ఉండాల్సిన సంఘమేనట. చాలా బాగా రాస్తున్నాడు, చూడండి ఎంత పొయిటిక్గా రాస్తున్నాడు. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయము 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. ప్రశ్న 7 నక్షత్రాలంటే 7 దీపస్తంభాలంటే అంతా పోలికే. ఇంకా ముందు అధ్యాయంకి వెళ్ళేసరికి సూర్యుని ధరించిన స్త్రీ అంటాడు. స్త్రీ సూర్యుని ధరిస్తుందా? అడుగుతున్నా అసలు అంటే దీన్ని పొయిటిక్ అంటారు. చందమామల ఉందరంటే చందమామల నల్లగుంటుందని కాదు, అందంగా ఉందని. అలాగే పొయిటిక్గా వేస్తుంది. పొయిటిక్ అంటే పద్య భాగాల్లో రూపకలంకారంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 7 నక్షత్రాలు. 7 నక్షత్రాలు అంటే 7 నక్షత్రాలు కాదు, 7 దీపస్తంభాలు అంటే నిజంగా 7 దీపస్తంభాలు కాదు. దీపస్తంభం అంటే సంఘము, నక్షత్రం అంటే సంఘాన్ని నడిపించే కాపరి. ఇప్పుడు చెప్పండి, 7 నక్షత్రాలు చేతబట్టుకున్నాడు,
7 దీపస్తంభాలు చేత పట్టుకున్నాడు. 7 దీపస్తంభాలు 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. దాని అర్థం ఏంటండి? మొత్తం సంఘాలు నాయకులు కుడి చేత పట్టుకున్నాడంటే సంఘము నాయకులు ఎవరి చేతుల్లో ఉన్నారు చెప్పండి? చెప్పాలి, దేవుడి చేతుల్లో. ఇప్పుడు చెప్పండి, ఈయన చేతుల్లో ఉండి సంఘం నడుస్తుంది, ఈయన చేతుల్లోనే ఉండి నాయకులు నడుస్తున్నారు. ఏమాత్రం తేడా చేస్తే ఏం చేస్తాడు చెప్పండి? నొక్కేస్తాడు. అది గుర్తుపెట్టు. ఆయనే బాగా వినాలి, ఆయనే పట్టుకుంటాడు. ఆ నక్షత్రాన్ని పట్టుకుని 7 సంఘాల్లో తిప్పేవాడు ఆయనే, తిప్పకుండా ఆపేసేవాడు కూడా ఆయనే. అందుకే 7 నక్షత్రాలు 7 దీపస్తంభాలు వీళ్ళు గూర్చి మాట్లాడుతూ అందులో ఒక నక్షత్రం ఒక దీపస్తంభం కోసం మాట్లాడుతున్నాడు. అదే ఎఫెసీ సంఘం. సంఘంతో ఎలా అంటున్నాడు? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సంహరింపవలెను ఆగుదాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఆ మాట మీకు ఎలా ఉందో తెలియదు కానండి, చదివితే భయం వేయాలండి. నీ క్రియలను, నీ కష్టము, నీ సహనం. దాని అర్థం ఏంటండి? సంఘంలో ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో, ఎవరు ఏం చేస్తున్నాడో, నాయకుడు ఏం చేస్తున్నారో, ఎవరెవరు ఏం చేస్తున్నారో ఎవరు ఎరుగుతారు చెప్పండి? మాట అర్థమవుతుందా? ఎవరెవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో, ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఏ పనులు చేస్తున్నారో, సమస్తం ఎవరు ఎరుగుతారు? సంఘం ఆయింది. ఆయన సంఘము కనుక ఆయన సమస్తము ఎరుగుతాడు. అందుకే అంటున్నాడు, నీకు మొత్తం నీ విషయాలన్నీ నాకు తెలుసు, నువ్వేమేం చేస్తావో తెలుసు. అందులో నిన్ను మెచ్చుకునే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆ మెచ్చుకునే క్వాలిటీస్ ఏంటంటే చెప్తున్నాడు, దుష్టులను సహించవు. నువ్వు ఎవరిని సహించడట? ఈ సంఘానికి ఉండే ఒక సంఘానికి కావాల్సిన క్వాలిటీ ఏంటంటే ఉదయం చూసాంగా, దుష్టులను తాగుబోతులను సహించడం ఎవరు? ఏలీ గారు. ఇక్కడ ఎఫెసీ సంఘానికి ఆ క్వాలిటీ ఉంది. ఏంటి ఆ క్వాలిటీ? దుష్టులను సహించరు. ఒక అడుగు ముందే వేస్తున్నాను, నా మీద అడిపోతారు చాలామంది. లైవ్ వెళ్తుంది కనుక ఏమనుకున్నా పర్లేదో చెప్తున్నాను, వినండి. ఆరాధన చేస్తున్నాం, మంచిదండి. ఆరాధనలు ఎవరు చేయాలండి? దేవుని పిల్లలు చేయాలి. చక్కగా ఎవరైతే గాయకులు ఉన్నారో వాళ్ళు చేయాలి. సంఘ విశ్వాసాలు చేయాలి. ఎవరు చేస్తున్నారండి ఆరాధనలు? పాన్పరాకులు తినేవాళ్ళు చేస్తున్నారు. 3 ఏళ్ళు ఇచ్చి పెట్టామండి అంటే నిన్ను ఎవడెట్టమాడని అడుగుతాడు ఆయన. సంఘంలో ఒకరు పాట పాడాలంటే ఎవరు పాడాలి? సినిమా సింగరు, ఆర్కెస్ట్రాలో పనిచేసేవాడు ఎలా? ఇక్కడో పాట, అక్కడో వేరే పాట. వీళ్ళ బైబిల్ అడుగుతుంది, నువ్వు దుష్టులను సహించు. ఎవరు సంఘంలో ఎవరెవరు ఎలా ఉంటున్నారో సంఘం ఎప్పుడు అబ్జర్వ్ చేయాలట. ఎఫెసీ సంఘానికి ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటంటే, నువ్వు ఎవరిని పడితే వాళ్ళని చెడుని రానువ్వు. చాలా బ్రైట్గా ఉంటావు, నాకు నచ్చావు. సంఘముగా నేను చూసినప్పుడు నేను గర్వపడతాను. దుష్టులను సహించు. ఇక్కడ సందర్భంలో ఇక్కడ దుష్టులు అంటే ఎవరు? ఇక్కడ ఈ మొదటి శతాబ్దంలో ఇక్కడ దుష్టులు అంటే ఎవరెవరో కాదండి. ఇక్కడ దుష్టులు అంటే ఎవరో తెలుసా? ఆ రోజుల్లో యోధా మతం, మాట్లాడకండి, ఆ రోజుల్లో యోధా మతం మీద పిచ్చున్న వాళ్ళు ఉన్నారంట. ఎవరు? యోధా మతం. యోధా మతానికి ఉన్న పిచ్చి ఇంకంత కాదండి. ఆ రోజుల్లో యోధా మతమే కనుమరుగైపోయేంత వేగముగా విశ్వాసం పేర్లొనికిపోతుంది. అది క్రైస్తవ విశ్వాసం. ఇప్పుడు ఈ మతం కనుమరుగైపోతుందని ఇందులో కొంతమంది నాయకులు ఏం చేశారంటే, క్రైస్తవుల యాసాలు వేసుకుని వచ్చారంట. వాళ్ళు వేసుకుని వచ్చి ఏమంటారంటే, మేము అపోస్తులమే అంటారంట. వాళ్ళు ఏమంటారంటే, మేము అపోస్తులమే, మమ్మల్ని ఎవరు పంపారు తెలుసా? పౌలు గారు పంపారు మమ్మల్ని ఎవరు పంపారు తెలుసా? అదిగో ఆ పద్మాస్ దీపం నుంచి యోహాన్ గారు పంపాలి మమ్మల్ని, పేతురు గారు పంపారు మమ్మల్ని, ఆయన దగ్గర ట్రైనింగ్ చేస్తాం మేము, వాళ్ళే పంపిస్తే చెప్పమన్నారు ఈ విషయం అని మెల్లగా పాత నిబంధన చెప్పి మోసే ధర్మశాస్త్రాన్ని ఎక్కించి బాప్టిజం అనే విషయాన్ని పక్కకు దోసి, బాప్టిజమే కాదు సున్నతి కూడా చేయించుకోవాలంటారు. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే ఒకటి కాదు, 2 కాదు, ప్రతి విషయానికి వాళ్ళు ఏదో ఒకటి చొప్పించి క్రీస్తునకు దూరం చేసే పని చేస్తారు. వీళ్ళని లెటర్లో ఏమని రాస్తున్నారంటే, యేసుక్రీస్తు వారు దుష్టుడు. ఎవరంట? దుష్టుడు. దుష్టులను సహింపో. వాళ్ళని ఏం చేస్తావంటే, నువ్వు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులను చెప్పుకొని
వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటావు. అది ఎలా వచ్చేస్తారండి? పర్లేదా? నువ్వు దుష్టులను సహించలేవు. ఒక మాట గమనించండి, సంఘానికి ఏ స్టాండింగ్ ఉండాలండి? ఎవరు సత్య బోధకులో ఎవరు అసత్య బోధకులు అన్నంత కనిపెట్టేంత స్టాండింగ్ ఉండాలంట. ఈరోజు ఉందా? ఆ స్టాండింగ్ ఉందంటారా సంఘాలకి? ఈరోజు సంఘాలు చేసే పని ఏంటి చెప్పినా, కొన్ని సంఘాలు, అన్ని సంఘాలు కాదు, కొన్ని సంఘాలు చేసే పని ఏంటి చెప్పినా, ఎవరైతే ఏముందండి ఆయన బైబిల్లో వాక్యాలు చెప్తున్నారు అంటున్నారు. బైబిల్లో వాక్యాలు చెప్తే లోపలికి వచ్చాను, లోపలికి వచ్చాను. వర్షం పడుతున్నప్పుడు బైబిల్ స్టడీ బాగుంటుంది, వినండి, చక్కగా ఉంటుంది. ఇది వచ్చే వర్షం కాదులేండి, ఆగండి, మేఘం వెళ్తుంది, ఆగుద్ది. ఓకేనా? స్టార్ట్ చేయనా? ఓకే, చదువుదాం. చదువుదాం. 2వ వచనం చదవండమ్మా. నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి. ఏంటట? మొట్టమొదటి క్వాలిటీ ఏంటండి? దుష్టులను బాగా. మొట్టమొదటి నీ క్రియలు ఏంటో నాకు తెలుసు, నువ్వు జాగ్రత్తగా ఉన్నావు. నీ క్యారెక్టర్ ఏంటో తెలుసు, చాలా జాగ్రత్తగా నడుస్తున్నావు. రెండవది, నువ్వు ఎవరు మంచోళ్ళు కాదో, ఎవరు ఉపదేశకులు కాదో నువ్వు కనిపెడతావు. ఒక సంఘం ఎదిగింది అనడానికి గుర్తు ఏంటో తెలుసండి? అన్ని బోధలు వినకపోవడం అంటే. ఒక సంఘం సత్యంలో ఎదిగింది అనడానికి కారణం ఏంటో తెలుసా? ఏ బోధ ఎలాంటిదో పరీక్షించాలి. ఎవడో వస్తాడు యెహోవా సాక్షులు, అది వింటారు. ఎవరో వస్తారు విశ్రాంతి దినం, అది వింటారు. రేపు పొద్దున ఏదో బసవ బుధవారం అంటారు, అది వింటారు. రేపు పొద్దున కొరియన్ బోధ, కృప, ఎక్స్ట్రీమ్ గ్రేస్ అని వచ్చింది ఈ మధ్యకాలంలో, అది వింటారు. పరలోకపు తల్లి, అది వింటారు. అరే ఇది చెప్పేది ఎంతవరకు? ఒకడు ఎవడో వస్తాడు క్రీస్తు దేవుడు కాదంటాడు, దేవుడు కుమారుడు అంటాడు, త్రిత్వంలో తక్కువ అంటాడు, అది వింటారు. అరే ఈ బేసిక్ థింగ్స్ ఇవి కూడా అర్థం అవ్వట్లేదంటే సంఘము ఎందుకు ఇది పరీక్షించలేకపోతుంది? సంఘానికి సత్యంతో అనుభవం తక్కువ ఉన్నప్పుడు బోధనని పసిగట్టలేదు. ఎవరొక పెద్ద ఆయన మంచి మాట అన్నాడు పూర్వం, ఇప్పుడు 3వ శతాబ్దంలో అన్నాడు ఆ మాట. ఆ తర్వాత 4వ శతాబ్దంలో దాన్ని కరెన్సీలోకి మార్చారు. ఆ మాట ఏమంటాడు తెలుసా? మనకి ఒరిజినల్ నోట్లతో అలవాటు ఉంటే డూప్లికేట్ నోట్ ఇట్టే చెప్పొచ్చట. రోజు ఒరిజినల్ నోట్లు లెక్కెట్టేవాడికి బ్యాంకులో వాడు చూసారా, ఆడి మిషన్ లేకపోయినా లెక్కడదు, టక్మని ఈ దొంగ నోట్ అంటాడు. ఎలా చెప్పగలుగా? ఆయనకి ఆ చేతికి అలవాటు అయిపోయింది ఒరిజినల్ నోట్ లెక్కెట్టి. సడన్గా అది దొంగ నోట్ వచ్చేసరికి ఈ దొంగ నోట్ అంటాడు. ఎలా చెప్పగలిగాడు? ఆయనకి ఒరిజినల్తో అనుభవం ఎక్కువ ఉంది. సంఘం కూడా అంతే. సంఘానికి సత్యంతో అనుభవం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో గొర్రెలు ఎక్కడ పడితే అక్కడ గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఎవడో వచ్చాడు కొత్తగా ఏదో సంఘం పెడతారు, అక్కడ అడుగుతున్నాను, భయపడవలసిన అవసరం ఉంటుందా? సత్యవంతులు లోతైన వేరుంటే వెళ్ళరు. గొర్రెలు ఎప్పుడు పోతాయి చెప్పండి? అడుగుతున్నాను. మన దగ్గర గొర్రెలు పక్కన వేరే దొడ్డుకి వెళ్తున్నాయంటే ఎప్పుడు వెళ్తాయి చెప్పండి? వేరే దొడ్డు దగ్గరికి వెళ్తున్నాయంటే మన దగ్గర ఆహారం సరిగ్గా దొరకట్లేదు. మన దగ్గర సత్యమే సరిగ్గా ఉంటే వేరే దొడ్డుకి ఎందుకు వెళ్తాయి? వెళ్ళడానికి ఇష్టపడవు. అందుకే బైబిల్ కూడా చెప్తుంది, నువ్వు దుష్టులను పరీక్షించేంత జ్ఞానం నీకుంది. దెస్సలోనిక బెరయ సంఘం మీకు తెలుసు అనుకుంటా, అపోస్తల కార్యంలో. వీరు దెస్సలోనిక సంఘం కంటే, దెస్సలోనిక ప్రాంతంలో ఉన్నవారి కంటే గనులై ఉంటారన్నారు బెరయ సంఘాన్ని. ఎలా గనులై ఉన్నారంటే, పౌలు ప్రసంగం చెప్పడానికి వచ్చిన పౌలు చెప్పే ప్రసంగం ఎంతవరకు రైట్ అని పౌలు ప్రసంగాన్ని కూడా కొలుస్తారంట వాళ్ళు. శీల ప్రసంగం చెప్పడానికి వస్తే శీల చెప్పేది ఎంతవరకు లేఖనానుసారంగా ఉందని కొలుస్తారట. ఈరోజున అడుగుతున్నాను, సత్యం తక్కువ, ఆరాధనలు ఎక్కువైపోయింది. ఆరాధన వద్దని నేను అంటలేదండి, ఆరాధన చెయ్యాలి. అలానే వాక్యం మానేకూడదు. ఆరాధన 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 అంటున్నారు. నేను అడుగుతున్నాను, ఆరాధన అంటే ఆరాధన అనడమే ఆరాధన? నా ప్రశ్న అర్థమైందో లేదో? ఆరాధన అంటే ఆరాధన అనడమే ఆరాధన,
ఆరాధన అనే పదం ఉపయోగించడమే ఆరాధన. ఆరాధన పేరు మీద 40-50 నిమిషాలు టైం కాలయాపన చేస్తున్నారు, వాక్యానికి 20 నిమిషాలు టైం ఇస్తున్నారు. పాటల మీద ఉన్న జ్ఞానం ఈరోజు సంఘానికి దేని మీద లేదు చెప్పండి? వాక్యం మీద ఉండలేదు. అందుకే ఆరాధన చేయొద్దు అంటలేదు, మేము చేస్తాం ఆరాధన చెయ్యండి, అన్నిటికన్నా పెద్దపీట వాక్యానికి వేయండి. దేవుడు మెచ్చుకున్నాడు. నీకు సత్యముల్లో లోతైన ఉంది సంగమా, వెరీ గుడ్. అపోస్తులను పట్టుకున్నాం. అపోస్తుల్ని ఎలా పట్టుకున్నారండి? పౌలు గారికి వెంటనే వాట్సాప్లో మెసేజ్ పెట్టి, ఇంక వీడి ఫోటో పంపిస్తున్నాం చూడండి, వీడు మీ ఓడో కాదని అడిగారా? వాట్సాప్ ఉందా రోజుల్లో? ఇంకా మీ పేరు చెప్పుకుని వచ్చాడు, చూడండి ఆధార్ కార్డు కూడా పెడుతున్నాం అబ్బాయి చూడండి అన్నాడు. ఏమైనా ఉన్నాయి అలాంటివి? ఆధార్ కార్డులు వాట్సాప్లు ఏమీ లేవు. ఆ టైంలో వాళ్ళు పరీక్షించడానికి వాళ్ళ దగ్గర స్కేలే ఉంది. ఇతను రైట్ ఆర్ రాంగ్ అని చెప్పడానికి వాళ్ళ దగ్గర స్కేలే ఉంది. వాక్యమే స్కేల్ వాళ్ళ దగ్గర. అపోస్తులు వేసిన పునాదులు, ఈ పునాదుల్లో ఉన్నట్టు ఆ మనిషి చెప్పట్లేదు, ఈ పునాదుల్లో ఉన్నట్టు ఆ వ్యక్తి మాట్లాడట్లేదు. వాక్యంలో పునాదులు వేరుగా ఉన్నాయి, ఆ మనిషి వేరేగా చెప్తున్నాడు. తేడాకు ఉంది. ఇతను అపోస్తులు కాదు, అపోస్తులు అని చెప్పుకొని మన దగ్గరికి వచ్చేసాడు. మరి దశలోనిక పత్రిక ఇంటికి వెళ్ళినారో చదవండి. పౌలు గారు దశలోనిక సంఘానికి రాస్తాడు, ఎవడైనా మా దగ్గర నుంచి సిఫారసు పత్రిక పట్టుకుని వచ్చినా నేను చెప్పేంతవరకు నమ్మొద్దు అంటాడు. అంటే ఆ రోజుల్లో లెటర్లు పట్టుకుని లెటర్ చెప్పి పౌలు గారు రైటింగ్ ఇది, ఆయనే మమ్మల్ని పంపించాడు అని చెప్పేవారట. ఇలాంటి టైంలో నువ్వు ఎంత కసిగా పట్టుకున్నావు, నువ్వు అపోస్తులు కాదన్న వారిని దుష్టులుగా నువ్వు పరిగణించి పట్టుకున్నావు. నెక్స్ట్ 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది చెబుతూ 6వ వచనంలో చూడండి. 6వ వచనం, అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితుల నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి చూడండి ఆ సంఘానికి. ఒకటి, ఆ సంఘము దేవుని కొరకు యథార్థంగా కష్టపడతారు. 2, తన లేమిలో ఉన్న తీసి ప్రభు కొరకు నిలబడతారు. 3, అటు ప్రభుత్వము ఇటు యోధ నాయకులు ఇటు మతున్మాదులు ఎక్కువైపోయినా ప్రభుని వదలదు. 4, వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ దొంగ బోధలను అరిగెడుతుంది. 5వది, దుర్మార్గులు నాయకులుగా వాళ్ళ మధ్యకు వచ్చారు నికోలాయితులు. వీళ్ళెవరు? వీళ్ళు విచిత్రమైన వాళ్ళు. నికోలాయితులు అంటే దేవుడు పేరే చెబుతారు కానీ వెనక అన్ని వేరే విషయాలు చేస్తారు. నికోలాయితులు అంటే ఎక్స్ట్రీమ్ గ్రేస్ అని వచ్చింది మధ్య తెలిసే. ఎక్స్ట్రీమ్ గ్రేస్ అంటే కృప విస్తరించుందన్న పదం తీస్తారు వాళ్ళు. కృప విస్తరించంటే నీ గతకాలపు పాపాలే కాదు యేసుక్రీస్తు వారు క్షమించేసింది, ఇప్పుడు చేసిన పాపాలు, రేపు నువ్వు చేయబోయే పాపాలు కూడా క్షమించాడు కనుక నువ్వు ఏం చేసినా పర్లేదంట. అది ఎక్స్ట్రీమ్ గ్రేస్. నా మాట అర్థమైందా? అంటే ఇలా కృప ఎలాంటిది? లైసెన్స్ అన్నమాట. ఇంక మనల్ని ఏం చేసినా ప్రభు ఇంకెప్పుడో మనకు క్షమించేసేటి, ఇంక మనల్ని ఏమీ అనడమే నికోలాయితుల బోధ. పైగా ఈ నికోలాయితులు ఇంకా ఏం చెప్తారు? దుర్మార్గమైన మాటలు చెప్తారు. ఏం మాటలు చెప్తారంటే ఇక్కడ వివరణ లేదు కానీ పెర్గమన్ దగ్గర ఇచ్చాడు కొంచెం వివరణ వీళ్ళ గురించి. ఏమని ఇచ్చాడు? కొంచెం 14వ వచనం చూడండి. 14వ వచనం, అయినను నీ మీద కొన్ని తప్పుదములు మోపవలసి ఉన్నది, అవి ఏమనగా ఆకారాలకి బలిచ్చినవి తినుటయు, జారత్వము చేయుటయు, ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఏం చెప్తారు ఈ నికోలాయితుల బోధ ఏంటి చెప్పండి? మొట్టమొదట ఎక్కడికెళ్ళి ఏం తినేసినా పర్లేదంటారంట. కొన్ని సంఘాలు ఉన్నాయి తెలుసా, జ్ఞానం అని పెద్ద పేట వేసుకుని వాళ్ళ అతి జ్ఞానం ఏంటో తెలుసా? అన్నీ తినేస్తారు. అన్నీ అంటే విగ్రహం. ఇటు పోవడం మంచిది. ఓకే వినండి, సైలెంట్ చేయండి, నేను చెప్తాను. విగ్రహాలకు అర్పించినవి తినొచ్చు అంటారు. కొన్ని సంఘాలు ఉన్నాయండి. కొరింథీ పత్రిక 8వ అధ్యాయం ఉందిగా, మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో విగ్రహం వట్టిది, విగ్రహంలో ఏమీ లేదు, విగ్రహంలో ఏమీ లేదన్నప్పుడు అందులో మనం తిన్నా మనకి ఏమీ కాదు. దీన్ని అతి జ్ఞానం అన్నారు.
దీన్ని ఏమన్నారంటే అందులో ఏమీ లేదు, దేవుడు ఒక్కడే, సత్యదేవుడు ఒక్కడే, సృష్టిలో ఏమీ లేదు కనుక మనం ఎక్కడేం తినేసినా పర్లేదని తినేస్తున్నాం. అడుగుతుంది అది ఎంతవరకు రైట్ అండి? మరి పౌలు గారు రాశారు కదా అక్కడని అని వాళ్ళు చూపిస్తారు, అదే కొరింథీ పత్రిక చూపిస్తారు. తినొచ్చని నేను కూడా ఒకప్పుడు తినేసి నాకు తెలియక తినొచ్చాక కొరింథీ పత్రిక 8వ అధ్యాయం అన్నాడుగా, అది ఒట్టిది, ఆకారంలో ఏమీ లేదు, అందులో మీరు చేతులు ముంచిన ఏమీ కాదు, అది ఒట్టి ఆహారమే, అసలు దేవత్వం అనేది ఏమీ లేదు, ఒక్క దేవుళ్ళో తప్పని చెప్పుకొచ్చాడుగా. మరి తినొచ్చు అన్నట్టు అక్కడ లైసెన్స్ ఇచ్చాడు. అదే మనిషి మళ్ళీ 10వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమంటారు తెలుసా? మీరు ప్రభు బలంలోనిది దయ్యాల బలంలో చెయ్యేందుకు వెళ్తున్నాడు అంటాడు. నేను అడుగుతున్నాను, ఎందుకు తినొచ్చా తినకూడదు? తినొచ్చా తినకూడదంటే వీళ్ళు తినొచ్చు అని చెప్తున్నారు, ఎందుకంటే అందులో ఏమీ లేదు. ఎందుకు తినకూడదంటే జాగ్రత్తగా ఒక విషయం ఏంటంటే, దీని మీద నేను 8 భాగాలు చెప్పండి, వీలైతే ఎప్పుడైనా ఫాలో అవ్వండి. విగ్రహం నిజంగా ఒట్టిదే. విగ్రహాలు అనేవి ఒట్టివే. ఎలా అంటే చెప్తాను వినండి. బైబిల్లో ఎక్కువ ఈ పదాలు రాయబడి, దేవుడు అది ఒట్టిదని చెప్పి నీకు డిస్టర్బ్ చేయకండి. ఈ సరిగ్గా సాధారణంగా ఈ టైంకి వస్తాడు నాకు తెలుసు, ఆడి గురించి చెప్పే విషయం ఇది. నిజంగా నేను చెప్తున్నాను, ఎప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పినా కరెంటు పోవడం, వర్షం రావడం, అక్కడ ఎవడొకటి ఎగుదడి అయిపోవడం, ఎన్నిసార్లు చెప్పినా ఇది జరుగుతుంది. మన కర్నూలులో చెప్పండి, మారుమూల ప్రాంతం, అక్కడ దేవదాసి వ్యవస్థ ఉంటుంది. ఎప్పుడు లేని గాలి ఇస్తే అంటే ఎగిరిపోయింది. నేను అనుకుంటున్నాను ఆ పాయింట్ ఎత్తే జరుగుతుంది. ఇంకేం డిస్టర్బ్ చేయకండి పెద్దయినా, ఇది అయిపోయి నేను చెప్తున్నప్పుడు ఆన్ చేద్దరు. కానీ ఎప్పుడైతే ఈ విగ్రహం చేయబడిన తర్వాత ఏముండదండి, అందులో ఏముండదు, వట్టిదే. కానీ ఆ ఒట్టిదైన దాంట్లోకి వాళ్ళు విగ్రహం తెస్తున్నప్పుడు అభిషేకం చేస్తారు కదా, అనాయింటింగ్ అంటారు. అనాయింటింగ్ చేసినప్పుడు ఆగండి, మీరు కూర్చొని చెప్తారు, నేను చెప్పేవరకు రాక. ఈ అనాయింటింగ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మంత్రోచ్చారణ చేస్తారు. ఈ మంత్రోచ్చారణ యొక్క అర్థాలు ఏంటి? అది గ్రీక్ అయినా, మధ్య ఆసియా అయినా, అటు ఈజిప్టియన్స్, అదే ఐగుప్తి ఉన్నారు కాదు, వీళ్ళైనా ఈ విగ్రహాలు వట్టివని చెప్పిన దేవుడు వాటి జోలికి ఎందుకు వెళ్ళొద్దానంటే మీరు సీరియస్గా వినండి. అనాయింటింగ్ జరిగినప్పుడు సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు కొన్ని మాటలు ఉన్నాయి. ఆ అనాయింటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సారం ఏంటంటే దేవత్వం రావాలని వాళ్ళ మంత్రోచ్చారణ చేస్తారు. దేవత్వం ఈ ఆకారంలోకి దేవత్వం రావాలని. అది రోడ్డు పక్కన చేస్తున్నప్పుడు, ఆ విగ్రహం తయారవుతున్నప్పుడు కుక్కలు కూడా దాని మీద పోస్తాయి. అక్కడ ఆ చేసేవాడు కూడా దాన్ని తొక్కుపెట్టి చేస్తుంటాడు, అన్నీ చేస్తాడు, ఏముండదు. కానీ అక్కడి నుంచి ఇలా అనుకున్న స్థలాన్ని తీసుకొచ్చినప్పుడు తైలాభిషేకం, బలి నైవేద్యాలు ఇవన్నీ చేసి అనాయింటింగ్ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మంత్రోచ్చారణ చేసి రమ్మంటారు. రమ్మంటే దేవుడు ఆకారాల్లోకి వస్తాడా? దేవుడు రాడు కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు పేరు మీద అందులోకి దయ్యం వస్తుంది. ఏమొస్తుంది? దయ్యం. దేవత్వం ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆకారంలో దేవత్వం ఉండదు, దయ్యం తత్వం ఉండదు. సువార్తలు ఈ మాటను చూసారా? ఒక గృహాన్ని ఒకడు ఊడ్చి అమర్చి ఉండుటి చేత మరి చెడ్డవైన 7 దయ్యాలు వచ్చాయి. దెయ్యంగా అడుగుండే లక్షణం ఏంటో తెలుసా? ఆడు మామూలుగానే వస్తాడు, అలాంటి దానికి ముగ్గేసి బలిచ్చి రా అంటే రాకుండా ఉంటాడా? వచ్చి కూర్చుంటాడు. ఆ కూర్చున్నోడు ఆడు కూర్చుని ఆర్తలు అనుకుంటాడు. బైబిల్ ఎలా ఉంది? ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దానంతటికి పైగా తనను తాను ఇచ్చించుకుని, అంటే వాడికి ఒక పిచ్చి ఉండిపోయింది. ఆ పిచ్చి ఏంటో తెలుసా? దేవుడితో సమాన ఆరాధన అందుకోవాలి. అదే పిచ్చి ఏదైనా తోటలో మొదటి కుటుంబానికి ఎక్కించాడు. ఏమని ఎక్కించాడు? మీకు జ్ఞానం వస్తుంది, అది వస్తుంది అనలేదు. ఆడు చెప్పిన పాయింట్ మీరు గమనించండి, మీరు దేవుళ్ళు అయిపోతారు అన్నాడు. ఆడికి ఎంతసేపు ఏమైపోవాలండి? దేవుడు అయిపోవాలి.
యేసు ప్రభు వారిని కొండ మీద తీసుకెళ్ళినప్పుడు వాడు ఏమని కోరుకున్నాడు చెప్పండి? నువ్వు నాకు మొక్కు, అంటే దేవుడినే ఎవరిని మొక్కమంటున్నాడు అంటే ఆడు దేవుడి కన్నా సుపీరియర్గా ఉండాలనుకుంటాడు. అలాంటి దిక్కుడికి పోయి అవి అర్పించినవి, ఈ జంతు బలులు, ఈ నైవేద్యాలు, ఇవి ఏవైతే ఉన్నావో, ఈ పళ్ళు పలహారాలు పెట్టినవి, అవి తీసుకొని తినొచ్చు అని చెప్తున్నారంటే ఎవరు? నికోలాయ్. అవి తినొచ్చు, ఏమీ కాదంటున్నారు. నెక్స్ట్ జారత్వాన్ని కూడా ఏమంటలేదు. జారత్వం అంటే ఇంక మీరు ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా ప్రభు ఎప్పుడో క్షమించాడు, మీకు ఏం కాదులే, పర్లేదు, వెళ్ళిపోండి అంటున్నారు. ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చెప్పి ఎవరిని పోల్చాడంటే అచ్చు వీళ్ళ బిలాము లాంటి వాళ్ళు అన్నారు. బిలాం ఏం చేశాడు? ఆ మోయాబు స్త్రీల దగ్గరికి పోవాలని ఇశ్రాయేలు పురుషులు అందరూ చూస్తుండగా ఆ మోయాబు స్త్రీల దగ్గర అక్కడ దించాడు. తెలుసు వీళ్ళు వ్యభిచారం చేస్తారని తెలుసు, మరి ఇంత తప్పు జరుగుతుందని తెలిసిన వీళ్ళు ఎందుకు ఇలా ఎంకరేజ్ చేశారంటే, బిలాం అనుకున్నాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఏది చెప్తా అదేలే, ఇంకా నన్ను ఏమండు, ఈ లంచం తీసేసుకొచ్చి ఇక్కడ దేవుని దీవులు తీసేసుకొచ్చి అనుకున్నాడు. దేవుడు బిలాముని గాడిద మీద నరికెత్తాను. వీళ్ళు అదే బాధ చేస్తున్నారు. విగ్రహాల జోలికి బిలాం ఎలా అయితే తీసుకెళ్లాడో బాలాకు దగ్గరికి, అలాగే ఆ లంచాలు తీసుకొచ్చు తప్పు కాదు, వ్యభిచారం దగ్గరుండి ఇశ్రాయేలు పురుషులందరినీ మోయాబు స్త్రీలతో ఎలా చేయించారో అలాంటి పనులు చేసినా తప్పు లేదని సంఘంలో దుర్బోధలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నారు మీరు, సినిమాలు చూడొచ్చట, అది మంచి సినిమాలు చూడొచ్చంట. సినిమాల్లో మరి మంచి సినిమాలు చెప్పండి, దీన్ని ఏమంటారు? బిలాం బోధలు అంటారు వీటిని. నా మాట అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుందా లేదో? అబద్ధం ఆడొచ్చట, పెద్ద స్పీకర్ చెప్పాడండి, అబద్ధం ఆడొచ్చట, ఎదుటోడికి ఇబ్బంది లేకుండా ఆడాలంట. ఎదుటోడికి ఇబ్బంది ఉండదులే, దేవుడికి ఉండదా? అబద్ధం ఆడొచ్చని 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అండి లేదు. మళ్ళీ ఉదాహరణ, బోర్డు ఉదాహరణ ఏంటో తెలుసా? ఎవరో వస్తారు, ఎవడో ఒక స్త్రీ ఉంది, ఓ చెల్లి ఉంటుంది, ఆ చెల్లి మీదకి ఎవడో అత్యాచారం చేయడానికి వచ్చాడట. ఆ వచ్చినప్పుడు ఆ అమ్మాయి పరిగెడుతూ వచ్చి ఇలాంటి మారుమూల ప్రాంతం నుంచి పరిగెడుతూ వచ్చి ఈ ఇంట్లోకి దూరిందంట. అప్పుడు దొంగలు కూడా వెనకాల వచ్చారట. వచ్చినప్పుడు ఇటు ఒక అమ్మాయి వెళ్ళింది, ఎటు వెళ్ళింది అని అడిగారట. అప్పుడు నువ్వు అబద్ధం చెప్తావా నిజం చెప్తావా అన్న. ఇదో స్టోరీ. మళ్ళీ అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అమ్మాయి ప్రాణం కాపాడాలంటే అబద్ధం చెప్పాలి, నిజం చెప్తే అమ్మాయిని చంపేస్తారు. ఇప్పుడు దేవుని ఆజ్ఞ నెరవేర్చాలా, అబద్ధం ఆడ అమ్మాయి ప్రాణం రక్షించాలా? చెప్పండి, ఇది లాజిక్. ఇది ఈ అబద్ధాలు ఆడవాళ్ళన్నీ కథలు ఎత్తుకుంటారండి. అలాంటి నేను అడుగుతాను, మనకి మానవ బుద్ధితో ఆలోచిస్తే మనకి ఏమనిపిస్తుంది తెలుసా? అబద్ధం ఆడ అమ్మాయి ప్రాణం రక్షిద్దాం అనుకుంటాం. కానీ దైవం యొక్క ఆలోచనలు ఆలోచించు, ఇలాంటి కేసులు బైబిల్ రికార్డ్ అయినా లేదు చెప్పండి. లోతింటి మీదకి బాగున్నాడు, లోతింటి మీదకి ఒకడిద్దరు కాదు ఊరందరూ వచ్చారు ఆ ఇంటి వారిని అత్యాచారం చేయడానికి. ఒక్కడు ఊరికి వ్యతిరేకంగా నిలబడితే ఆ ఒక్కడి వెనకాల ఎవరు నిలబడ్డారు చెప్పండి? ముందు నిజానికి నిలబడు, దేవుడిని వెనకాల నిలబడతాడు. నేను అబద్ధం ఆడి రక్షించేస్తా అంటే ఎంతకాలం రక్షిస్తా? అబద్ధవాడు ఇంకా క్రీస్తులో తీసుకొస్తాను అనలేదు. కొంతమంది అంటారు, మరి వాడు తాగుపోతాండి అంటే తాగితే వాడితో కలిసి అంటే వాడు ఎలాగుంటే అలా మారుతావా? అదే చెప్తున్నారు. ఇలాంటి పర్లేదన్నాడు చెప్తున్నారు అటు నికోలేతులు. లాజికల్గా ఉండాలి, మనం జనాలతో కలిసి ఉండాలి. బైబిల్ ఏమో సంఘానికి లోకానికి పొంతం లేదు, వెలుగుకి చీకటికి సంబంధం లేదు, బయలునకు ప్రభుకి పొత్తే కుదరదు, విశ్వాసికి అవిశ్వాసికి పొంతన కుదరదు, గాడిదికి గుర్రానికి జత లేదని బైబిల్ ఎంత ఎలిబరేట్గా చెప్తే పర్లేదాన్ని రక్షించడానికి అప్పుడప్పుడు స్నేహాలు చేయాలని చెప్తున్నారంటే వీళ్ళు. అందుకు నికోలాయితులు దేవుడు అన్నాడు, ఏమని మాట్లాడో తెలుసా? నికోలాయితులు ఎలాంటి వాళ్ళు నువ్వు పసిగట్టో వాళ్ళని ద్వేషించో, ఎంకరేజ్ చేయలేదు నువ్వు. ఈ తరం సంఘాలు అయితే భలే చెప్తున్నారంటే ట్రెండ్కి అనుకూలంగా అనుకుంటారు, కానీ ఆ తరం సంఘం కనుక ద్వేషించింది. మీ లాజిక్లు మా దగ్గర ఉపయోగించకండి, అబద్ధాలు ఆడొచ్చని మాకు చెప్పకండి, విగ్రహాలు ఒట్టి మనకు మాట చెప్పి దేవునికి వ్యతిరేకమైన పనులు మా చేతులతో చేయించకండి, జాగ్రత్తం చేసిన ఏమవుదని మాతో అనకండి, ఇలాంటి దుర్బోధన మా దగ్గర దేకండి, అసలు మీరంటేనే మాకు అసహ్యం, వెళ్ళిపోండి అన్నారు. సంఘాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. నువ్వు ఎంత క్వాలిటీస్ నీకున్నాయంటే యథార్థంగా నువ్వు క్రియలు చేస్తావు, సహనం కలిగి ఉంటావు, ఓర్పు కలిగి ఉంటావు. ప్రభుత్వం తిరగబడుతుంది, మతోన్మాదులు తిరగబడుతున్నారు, పరిస్థితులు తిరగబడుతున్నాయి, దుర్బోధలు వస్తున్నాయి, నికోలాయితులు వస్తున్నారు. ఇంతమంది నీ మీదకి వచ్చినా నా నామం గట్టిగా పట్టుకుని నిలబడు. నచ్చవేసి చాలా బాగా నచ్చ. ఒక సంఘానికి కావాల్సింది ఇంతకన్నా ఏం కావాలండి? ఇదే కావాలి. ఎవరిది బోధో ఎవరిది బోధ కాదో ఇది కనిపెట్టి ఒక సంఘం ఎదిగింది అనడానికి ఇంకేం కావాలి? ఇవే కావాలి.
ఇంత బాగా ఎదిగింది. సిద్ధాంతాలు ఏంటో బాగా తెలుసు ఆ సంఘానికి. ఎవరు ఏ సిద్ధాంతం చెప్తున్నారో ఆ సంఘానికి బాగా తెలుసు. ఒక్కటి కాదు, రెండు కాదు, ప్రభు కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడతారట. అబద్ధికుల్ని ద్వేషిస్తారట. గ్రీకు బోధల్ని వ్యతిరేకించారట. ఇన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్న వీళ్ళని ప్రభు అన్నాడు, అంత బాగుంది కానీ ఒకటి తక్కువైంది నీకు అన్నాడు. నా మాట అర్థమవుతుందా లేదు? ఎందుకంటే చదివినప్పుడు నాకు చాలా భయం వేసింది. మా సంఘంలో నేను చెప్పినప్పుడు తట్టుకోలేక నేను ఏడ్చేసాను. ఈ మధ్యకాలం మీరు చూసారా, యేసు ప్రభునంటే ఎప్పుడూ లేని సంఘాలు, బాగా ఎప్పుడూ లేని సంఘాలు ప్లకార్డ్స్ పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాము. యేసు ప్రభుని ఎవరైనా సోషల్ మీడియాలో ఏదన్నంటే ఉతికి ఆరేస్తున్నాము. ఎవడైనా బైబిల్ని ఎద్దేవ చేస్తే చట్ట ప్రకారం వాడి మీద కేసులు పెడుతున్నాం. కానీ బైబిల్ ఏమని తెలుసా? నా గురించి ఫైట్ చేస్తున్నావు, నా గురించి ఎవరైనా ఏదన్నంటే తట్టుకోలేకపోతున్నావు, నీ క్రియలో నీ సహనం అంతా నాకు బాగా తెలుసు, బైబిల్ సిద్ధాంతాలు చాలా బాగా మాట్లాడుతున్నావు, కానీ ఒక విషయం నేను పట్టుకుంటున్నాను, అంతా బాగుంది కానీ నన్ను ప్రేమించడం మాత్రం తగ్గిపోయావు. అది ఎలాగంటే అది ఎలాగో తెలుసా? సేవను తిరిగి ఎవరి పేరు మీద అయితే సేవ చేస్తున్నామో ఆయన్నే పట్టించుకోకుండా తిరగడం. అది మీకు ఇంకా బాగా అర్థం కావాలని ఉదాహరణ చెప్తాను. వెస్టర్న్ కంట్రీస్లో మంచు ఎక్కువ పడుతుంది కదా, మంచు ఎక్కువ పడినప్పుడు అలా పడుతున్నప్పుడు పెద్ద పెద్ద కోట్లు, చలికోట్లు వేసుకుంటారు. ఇలాంటి ఇంట్లోకి మనం వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో ఒక మంట వేస్తారు, కట్టెలతో మంట వేస్తుంటారు. అందరూ బర్త్డే పార్టీకి వచ్చారు. అందరూ పార్టీకి వచ్చినప్పుడు మరి నైట్ పార్టీ కదా, మంచు ఎక్కువ ఉంటుంది, పెద్ద పెద్ద కోట్లు వేసుకుని వచ్చారు. లోపలికి వెళ్ళాక మంట వేసారుగా, ఆ మంట వేసినప్పుడు అందరు కోట్లు తీసి పక్కన వేస్తారు. అదో పెద్ద గుట్ట అయింది. పార్టీ చేసుకుంటున్నారు, చక్కగా భోజనాలకు సిద్ధమైపోయారు, ఎగురుతున్నారు, మ్యూజికల్ నైట్ అంతా కార్యక్రమం చక్కబెడుతున్నప్పుడు సరిగ్గా 12 అయిన తర్వాత కేక్ కట్ చేద్దామని బర్త్డే బాయ్, చిన్న పిల్లాడు 1 year బాయ్ ఎక్కడున్నాడని ఎదుగుతున్నారు. ఇల్లంతా ఎదిగారు, ఎక్కడ దొరకలేదు. ఇంకా ఎదిగాడు, ఎక్కడ దొరకలేదు. ఇంకా ఎదుగుతున్నారు, ఎక్కడ దొరకలేదు. ఏమైపోయాడు పిల్లోడు అని ఎదిగితే ఆ సలికోడ్ల కింద చచ్చిపోయాడు. అంటే వీళ్ళందరూ సలికోట్లు తెచ్చి తెలియకుండా ఉయ్యాల మీద వేశారు, చచ్చిపోయాడు. మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? ఎవరి పేరు మీద అయితే బర్త్డే జరుగుతుందో బర్త్డేకి కారణమైన వాడిని మర్చిపోయారు. ప్రకటన గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? నా గురించి అన్నీ చేస్తున్నావు, నన్ను మర్చిపోయావు. నా పేరు మీద సేవ చేస్తున్నావు, సేవ ఎక్కువైపోయింది, నన్ను మర్చిపోయావు. నన్ను ఎవరైనా ఏమనంటే ఫైట్ చేస్తావు, కానీ నన్ను మర్చిపోయావు. నిజం చెప్తున్నాను, మీరు ఒప్పుకోండి మనసారా, నిజంగా మర్చిపోయాం లేదు చెప్పండి. అంటే బాప్టిజం తీసుకున్న తొలినాళ్ళు ఒకసారి గుర్తు చేసుకో. నీ మొదట స్థితి వదిలేసావు. బాప్టిజం తీసుకున్న తొలినాళ్ళలో ఎలా ఉండేవాళ్ళు చెప్పండి? తొలినాళ్ళలో ఎవరైనా ప్రార్థన అంటే ఎంత భక్తిగా ఉండేవాళ్ళమో, ఎవరైనా వాక్యం చెప్తారంటే ఎంత శ్రద్ధగా వినేవాళ్ళమో, ఎవరైనా ఏదన్నంటే ఎంత శ్రద్ధాశక్తులతో ఉండేవాళ్ళమో, గంటలు ప్రార్థన చేయడానికి ఇష్టపడేవాళ్ళం. ఇప్పుడు ఎమ్మెల్యే గారిలా చేస్తున్నాం ప్రార్థన. ఈ మధ్య మనం కళ్ళు మూసుకుంటాం. ఒకప్పుడు ప్రార్థన చేయాలంటే గుండె లోపల యాగం కొట్టుకునేది, లోపల గుండె బరువెక్కేది, తండ్రి అని మనసారా పిలిచేవాళ్ళం. ఇప్పుడు అలవాటైపోయింది. ప్రార్థనలో ఏ రమ్యమైన పదాలు ఉపయోగించాలా అని ఎమ్మెల్యే గారిలో తయారయ్యే మధ్య మనం. ఒకప్పుడు ఎవరైనా ప్రార్థన అడిగితే ఎలా చేసేవాళ్ళమండి? వాళ్ళ బాధను మనం అర్థం చేసుకుని వాళ్ళ కొరకు కన్నీరు కాల్చేవాళ్ళు. ఈ మధ్య అడుగుతున్నాను, తొలినాళ్ళలో వచ్చిన కన్నీళ్ళు ఈ మధ్య వస్తున్నాయా, లేదా కావాలని కన్నీళ్ళు తెప్పించుకుంటున్నావా? సిద్ధాంతాలు నాకు బాగా తెలుసు ఎఫ్సీ సంఘమా. అపోస్తులు ఎవరు కాదో నీకు తెలుసు ఎఫ్సీ సంఘమా. నికోలైతులు ఎలాంటోలో నీకు తెలుసు. ప్రభుత్వానికి ఎదురు నిలబడతావు, బోధలకు ఎదురు నిలబడతావు, కష్టానికి ఎదురు నిలబడతావు, ప్రాణం ఇస్తాను ప్రభు కొరకు అంటావు. అన్నీ ఇస్తానన్నావు కానీ ఒకటి మాత్రం మర్చిపోయావు, నన్ను ఫస్ట్లో లవ్ చేసినట్టు నువ్వు లవ్ చేయలేకపోయావు. అలవాటు ట్రెడిషనల్ అయిపోయి మధ్య సంఘాలన్నీ ఎలా ఉన్నాయి చెప్పండి? అలవాటుగా వెళ్తున్నాం.
కరెక్ట్గా మనకు మెసేజ్ గంటలు అయిపోయి, లేకపోతే ఎన్ని సిగ్నల్ ఇస్తామో. ఒకప్పుడు వాక్యం ఉంటుంటే ఇంకా చెప్తే బాగుండు, ఇంకా చెప్తే బాగుండు. గంటల వాక్యం ఎవరైనా మాట్లాడుతుంటే గంటల వాక్యం వినేవాళ్ళు. ఎవరైనా వాక్యం డిస్కషన్ చేస్తే ఆ అబ్బాయితో లేనిగే ఆ తల్లితో కానీ అరుగుల మీద కూర్చుని వాక్యాలు గంటలు డిస్కషన్ చేసేవాళ్ళం. అసలు ఈ మధ్య అసలు వాక్యాలు డిస్కషన్ ఉందా? నోటంట ఏం మాట్లాడుకుంటుంది తెలుసా? మీటింగ్లకు వచ్చి కూర తొక్కేయారండి అన్నాయి. అది వ్యవహారం. మీటింగ్లో ఒకప్పుడు ఏదున్న కడుపులో తీసుకుని పెట్టేవారు. ఒకప్పుడు ఎక్కడ కాదు లేని మామూలు చెప్తున్నాను, మంచి కూర దాచేస్తారండి, కొన్ని దిక్కున పెరుగు దాచేస్తారండి, పెరుగు దాచేస్తారు. కోడికి లోపల ఉంటాయి ఎన్ని ఒక కూర ఉంటారు. మాస్ లాంగ్వేజ్ ఉంటాను చెప్పండి, సాల్తీలు దాచేస్తారని అడుగుతున్నాను. ఒకప్పుడు నీ దగ్గర లేకపోయినా నువ్వు తినే గుప్పడి మెతుకుల్లో తీసి పెట్టేవాడివి దేవుని సేవను. కానీ ఆ ప్రేమ ఏమైంది? ప్రార్థన అనగానే మోకాలు వేసిన వెంటనే ఏడ్చేవాడివి, ఆ ప్రేమ ఏమైంది? ఈ ఎమ్మెల్యే పోజులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు అని అడుగుతున్నాడు. గుర్తుపెట్టు. ఎఫ్సి సంఘం నిన్ను అడుగుతున్నాను, నీకు సీనియారిటీ పెరిగే కొలిది నన్ను ప్రేమించడం తగ్గిపోయింది. భయమేసే మాట అక్కడ ఉంది, అదే చదవండి ఒకసారి. 4వ వచనం నుండి ముగించుకుందాం. 4వ వచనం నుండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఆ తప్పు ఏంటో తెలుసా? ప్రేమ తగ్గింది అంటలేదండి, తగ్గిందన్నా బాగుండు. ఏమంటున్నాడు చెప్పండి? వదిలేసావు అన్నాడు. అంటే ప్రేమ లేదు. మరి ప్రేమ లేకపోయినా సేవ ఎలా చేస్తున్నారంటే అలవాటు అయిపోయి చేస్తున్నారు. నా మాట అర్థమైందో లేదు? నీకు తగ్గిందన్న పదం వేరండి. నీకు తగ్గింది ఈ మధ్య అంటే మళ్ళీ పెంచుకోవచ్చు. తగ్గింది కాదు, మొత్తం వదిలేసావు. మరి మీటింగ్స్కి వెళ్తున్నావు, అలవాటు మీద వెళ్తున్నావు. మరి సేవకుల సదస్సుకి వెళ్తున్నావు, అలవాటు మీద వెళ్తున్నావు. మరి ప్రార్థన అంటున్నావు, అలవాటుగా చేస్తున్నావు. మరి బైబిల్ చదువుతున్నావు, ఏదో చదివించాలని చదువుతున్నావు, అలవాటుగా చేస్తున్నావు. అలవాటు. ఒకప్పుడు మీటింగ్స్కి ఎందుకు వెళ్ళేవాడివి? నా తండ్రి నాతో మాట్లాడతాడని వెళ్ళేవాడివి. ఒకప్పుడు సేవకుల సదస్సుకి ఎందుకు వెళ్ళేవాడివి? ఈరోజు దేవుడు నన్ను ముఖాముఖిగా దర్శిస్తాడు వాక్యం ద్వారా వెళ్ళేవాడివి. ఒకప్పుడు సంఘ సేవను కుటుంబ బాధ్యత కన్నా గొప్ప భావంగా భావించేవాడు. ఇప్పుడు కమర్షియల్ లెక్కలన్నీ నీకు వస్తున్నాయంటే మారిపోయావు. మొత్తం ప్రేమనే వదిలేస్తావు. ఈ సంఘానికి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో తెలుసా? వాక్య జ్ఞానం ఉంది, ప్రభు కోసం ప్రాణం పెట్టే కసి ఉంది, ప్రభు కొరకు శ్రమ పడేంత ధైర్యం ఉంది. ఇన్నున్నాయి. రివర్స్ అడుగుతున్నాను, వాక్య జ్ఞానం ఉన్న వారికి దేవుని ప్రేమ ఉండదా అన్న ప్రశ్న మీకు వస్తే ఈ సంఘం చెప్తుంది ఎస్. వాక్య జ్ఞానాన్ని బట్టి అతనికి దేవుని మీద ప్రేమ ఉందని అనుకోవడం కూడా తప్పే. వీళ్ళకి జ్ఞానం ఉంది కానీ ఏం లేదు చెప్పండి, ప్రేమ లేదు. మరో ప్రశ్న, దేవుని కొరకు ప్రాణం పెట్టేంత కసి ఉంది అనుకున్న వారిని చూసి అబ్బాయి వీళ్ళకి దేవుడి ప్రేమ అంటే ఎంత పిచ్చో అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ప్రభు కొరకు ప్రాణాలు పెడతామని చెబుతారు కానీ అసలు ప్రభువును ప్రేమించడం తప్పు చేసేస్తారు. నా మాట అర్థమవుతుందా? పౌలు అంటాడు ఎలా ఉంటుంది అంటే కొరింథీ పత్రిక రాస్తూ వివరించాడు. ఒకసారి చూడండి పౌలు గారు కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం నుండి ముగించుకుంటాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం నుండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గడగడలాడు తాళముననే ఉన్ను. కొరింథీ సంఘం అని మనకు అర్థం అవ్వాలండి. కృపావరాలకి నిలయం ఏ సంఘం అండి? కొరింథీ సంఘం. కొరింథీ సంఘానికి ఉన్న కృపావరాలు ఏ సంఘానికి లేవు. కానీ ఆ సంఘానికి ఇలా పత్రిక రాస్తున్నాడు. ఎన్ని కృపావరాలు ఉన్నా, మర్మం చెప్పే మర్మాలు చెప్పగలిగే జ్ఞానం ఉన్నా, జ్ఞానం అంతా కలిగి ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థులు. అంటే ప్రేమ ఉంటే బాగా వినండి, ప్రేమ ఉంటే జ్ఞానం ఉంటుంది అనుకోవడం పొరపాటు. జ్ఞానమే ప్రేమ. చాలా మందికి వాక్యాలు చాలా చక్కగా వివరిస్తాం, ప్రసంగ రత్నాలను పేర్లు పెట్టుకుంటాం, దంచి కొడతాడు బల్ల ఎరగొడతాడని చెప్తాం. కానీ యేసుప్రభు ప్రేమించడంలో వీక్గా ఉంటాం. ఆరాధన ఎరగొడతారంటారు, ఆరాధన కొడతారులే.
ప్రభు మనసును తట్టారా? బైబిల్ ఎంత ఎంత ఎలిబరేట్గా మాట్లాడుతుంది చూడండి. డివోషనల్ సీక్రెట్స్ మాట్లాడతారట, డివోషనల్ డాక్ట్రిన్స్ మాట్లాడతారట. వాళ్ళు ఇంకా అక్కడ రాస్తున్నాడు కొరింథీ పత్రికలో, ఆస్తి అంతా ఇచ్చేసి కాల్చబడ్డానికి ఏమి ఇస్తారట? దేనికోసం ఇచ్చేసారంటే ఆస్తి అంతా సేవ. శరీరాన్ని దేనికి కాల్చేస్తారట? సేవ. సేవ కొరకు ఆస్తిని ఇచ్చేసారు, సేవ కొరకు శరీరాన్ని ఇచ్చేసారు. కానీ పాయింట్ అవుట్ చేస్తున్నాడు, అన్నీ చేసావు కానీ నన్ను ప్రేమించడం వదిలేసావు అన్న. ఇది ఎక్కడ గొడవ అంటే ఆయనతో వచ్చే గొడవ అది. మన సేవను బట్టి తీసుకెళ్ళి పెట్టడండి. గుర్తుపెట్టుకోండి, మొదట ప్రేమ నాకు ఇచ్చావా? మొదట ఉన్నట్టే ఉన్నావా? బాప్టిజం తీసుకుని సేవలోకి వచ్చినప్పుడు తొలినాళ్ళలో సంఘంలో కూర్చున్నప్పుడు మనం బైబిల్ పట్టుకునే పద్ధతి కానీ, కూర్చొనే పద్ధతి కానీ, మాటలు కానీ, చూపులు కానీ ఎంత ఆధ్యాత్మికంగా ఉంటాయండి. తొండ ముదిరి చెప్పండి, అది అవుతుంది లేదు నాకు తెలియదు కానీ మనం అవుతాం. తొండ ముదిరి ఎదురు రోజులు గడిసే కొద్దీ, కాలం గడిసే కొద్దీ ఏమవుతుంది? ఆ ప్రేమ ఏమవుతుంది? ఎఫ్సీ సంఘాన్ని అడిగేశాడు, నువ్వు ఇలాగే ఉంటే అని అడుగుతున్నాను, నువ్వు ఇలాగే ఉంటే నేను ద్వేషిస్తానన్నాడు. ఎఫ్సీ సంఘాన్ని ఇలాగ ఉంటే ద్వేషిస్తే, సంఘాన్ని ఇన్ని క్వాలిటీస్, వాక్య జ్ఞానం ఉంది, అబద్ధ బోధకం పట్టుకుంటుంది, కాల్చబడ్డానికి శరీరం ఇచ్చేంత శ్రమ పడుతుంది, ఇంత చేసిన ఈ శ్రవణ ఈ సంఘాన్నే ద్వేషిస్తానంటే, ఇలాంటి సంఘాన్నే ద్వేషిస్తే ఇప్పుడు నాలాంటి నీలాంటి మళ్ళాంటి సంఘాన్ని ద్వేషిస్తానండో ఉమ్మేస్తానంటాడు. మొహం ఏమంటాడు చెప్పండి? ఉమ్మేస్తానంటాడు. ఏం చేస్తున్నావు జేమ్స్? ఏం చేస్తున్నావు ఈ మధ్య? సేవని తిరిగి ఈ మధ్య నువ్వు బైబిల్ చదవడం మానేసావు కదా. బిజీగా సేవలో తిరిగిన బైబిల్ చదివే టైం ఉండదండి, అదో ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి, నా వాక్యాన్ని చదవలేనప్పుడు ఎవరి కాదు నీ బోర్డు సేవ అంటాడు నన్ను తిరగేసి. ముందు నా వాక్యం చదువు. ప్రార్థన చేయలేకపోతున్నా ప్రభు, బిజీ అయిపోయినంటే, ప్రార్థన చేయలేనప్పుడు నీ బిజీ ఎవరికి కావాలి పో అంటాడు. ప్రభా ఇక్కడ టైం ఎక్కువైపోయింది, ఈ రోజంతా 2-3 వర్తమానాలు విన్నావు, ఇంక ఈ రోజుకి ప్రార్థన రేపు చేస్తానులే అంటే నిన్ను ఎవడైనా మన వర్తమానాలను అడుగుతాడు. గుర్తుపెట్టుకో, ఎన్నున్నా ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలి, ఎన్నున్నా ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలి. సంఘాన్ని అడుగుతున్నాడు, ఏ స్థితి నుంచి పడుతువో అది జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం, స్టార్టింగ్ ఎలా ఉండేవాళ్ళమో జ్ఞాపకం చేసుకుందాం, ఏ కసితో సేవలోకి వచ్చామో జ్ఞాపకం చేసుకుందాం, ఏ విధముగా మనం ప్రార్థించే వాళ్ళమో జ్ఞాపకం చేసుకుందాం, ఎంత కన్నీరు గార్చే వాళ్ళమో జ్ఞాపకం చేసుకుందాం, ఒక్క ఆత్మ మారితే ఎంత మురిసిపోయే వాళ్ళమో జ్ఞాపకం చేసుకుందాం, ఆ ఇంటోళ్ళు యేసు ప్రభువు నమ్ముకున్నారంటే ఎంత ఆనందపడిపోయే వాళ్ళమో జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఎవరైనా మారారంటే వెరీ గుడ్ బ్రదర్, అలా మారాలి, అందరూ సత్యదేవుడు తెలుసుకోవాలి అనేవాళ్ళు. ఇప్పుడు మారారంటే ఏమన్నా చెప్పినా, ఏ సంఘానికి వెళ్తున్నారు అని అడుగుతున్నాం. ఏ సంఘానికి వెళ్తాడు? సంఘానికి వెళ్తున్నారుగా, ఏ సంఘానికి వెళ్తున్నారు? సంఘం పేరు ఏంటి అంటే, సంఘం పేరు ఏంటంటే కులం పేరు తెలుస్తుంది, కులం పేరు ఏంటంటే సంఘం పేరు తెలుస్తుంది. అడుగుతున్నా ఏంటండి లెక్కలేటండి? అప్పుడు అడిగేవాడవా? ఎవరన్నా మారితే, నేను ప్రభువు నన్ను పట్టుకున్నాడండి, మిమ్మల్ని కూడా ప్రభు పట్టుకున్నాడు, మీ కుటుంబంలో కూడా అందరూ మారాలని ప్రార్థన చేసిన, ఏ సంఘానికి వెళ్ళినా దేవునికి దగ్గరగా ఉండండి అనేవాళ్ళం అండి. ఆ మాటలన్నీ ఏమైపోయాయి? సంఘాల పేర్లు ఎందుకు చెప్పుకుంటున్నావు? కులం పేర్లు ఎందుకు చెప్పుకుంటున్నావు? డిగ్నిటీలు ఎందుకు చెప్పుకుంటున్నావు? ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నావు? నువ్వు సేవని, నీకు సేవలో ప్రారంభంలో చాలా బాగా వచ్చి ఈ మధ్య ఈ సేవ పేరు చెప్పుకుని పోజులు కొట్టడం నేర్చుకున్నావు సంఘం అని అడుగుతున్నాడు ఆయన. అప్పుడు విధేయతతో నిలబడేవాడు, ఇప్పుడు నిలబడుతున్నావు, అన్నీ చూస్తాడు, నీ క్రియలు నేను ఎరుగుతాను, నువ్వేం మాట్లాడుతున్నావు ఎరుగుతాను, నువ్వు ఎలా చూస్తున్నావు ఎరుగుతాను. ఒకప్పుడు ఒక ఆయన, పెద్ద ఆయన ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏదైనా సేవకి వెళితే ఎక్కడికైనా వెళితే చిన్న కానుక ఇస్తారు, కానుక. ఆ చిన్న కానుక ఇచ్చినప్పుడు ఆ పెద్ద నాయన ఆ కవర్లో పాము ఉంది, ఇంటికి వెళ్ళే వరకు చూడదు, సర్పెంట్ అన్నాడు. ఆ కవర్లో పాము ఉంది, ఇంటికి వెళ్ళే వరకు చూడకంటే ఇది ఏం పాము ఉంది, పాము పిల్లగానే ఎట్టడం అనుకున్నాడు ఆయన. పెద్ద దాని మీద గౌరవం ఇంటికి వెళ్ళే వరకు చూడలేదు, ఓపెన్ చేసి చూస్తే అందులో కరెన్సీ నోట్లు ఉన్నాయి. అప్పుడు అన్నాడు, పెద్ద ఆయన దృష్టిలో పాము అంటే కరెన్సీ. ఆయన తర్వాత అర్థమైంది, సేవను ఎప్పుడు కరెన్సీతో ముడిపెట్టు. అప్పుడు నలుగురు వచ్చి కూర్చుంటే ఎంత ఆనందపడిపోయేవాడివి, ఇప్పుడు 400 మంది వస్తే బాగుండు అంటున్నావు. బాగుండన్న మాట దేన్ని బట్టి బాగుండని అంటున్నావు? తలకాయ లెక్కెట్టడానికి అంటున్నావా, లేదా తలకాయ ₹1 ఆడుతున్నావా? నేను అడుగుతున్నానండి, నేను ముగించేస్తున్నాను. ఒకరోజు పేతురు గారిని అడిగారు, పీటర్, సైమన్ పీటర్, ఇలా రా అని పిలిచాడు. మై లార్డ్ అని వచ్చాడు. నేను మోమాటం లేకుండా ప్రశ్న అడుగుతున్నాను, చెప్తావా అన్నాడు. చెప్తాను ప్రభువా అన్నాడు. నువ్వు ట్రూగా లవ్ చేస్తున్నావు నన్ను అని అడిగాడు. ఆ మాట ఎవ్వరు లేనప్పుడు అడిగితే బాగుండండి పేతురుని.
పక్కన యోహాను ఉన్నాడు, తోమ ఉన్నాడు, అపోస్తులు ఉన్నారు. అందరూ ఉండగా అందరూ నిలబెట్టి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగాడు. ఏం చెప్పాడు పేతురు? ఎవరు లేనప్పుడు బాగానండి, ఎవరు లేనప్పుడు బాగానే ఉంటాం మనం నిజాయితీగా. అందరిలో ఉన్నప్పుడు లేని మంచిదాన్ని తెచ్చి మీద పెట్టుకుంటాం. పేతురుని అడిగాడు. పేతురు కంపేర్ చేస్తూ అడిగాడు, అందరికన్నా ఎక్కువ ప్రేమిస్తున్నా అంటే. అందరంటే అక్కడ ఎవరు ఉన్నారండి? నీలాంటి నాలంటుడు ఉన్నాడా? ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఉన్నాడు పక్కన. భారతదేశానికి వచ్చి ప్రాణం పెట్టబోయే తోమ ఉన్నాడు అక్కడ, పిలుపు ఉన్నాడు అక్కడ, మత్తయి ఉన్నాడు అక్కడ, అపోస్తులు ఉన్నారు అక్కడ. అలాంటి వారి మధ్య పేతురు లేపి అందరికన్నా ఎక్కువ ప్రేమిస్తున్నా. ఆ ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు యోహాను కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నావు నన్ను. నువ్వు ఎంత సేవ చేస్తావు, ఎంత దూరం పరిగెట్టావు అన్ని తర్వాత లెక్కలండి. నువ్వు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావు, ఇది మొదటి లెక్క. గుర్తుపెట్టు. పేతురు అన్నాడు, ప్రభువా నేను ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. మళ్ళీ ప్రశ్న అడిగాడు పేతురుని. పేతురు రెండవసారి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగాడు. మళ్ళీ పేతురు అన్నాడు, ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. మూడోసారి అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. పేతురు అన్నాడు, నేనేంటో నీకు తెలుసు ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను. నేనేం మాట్లాడుతున్నాను మీకు మనస్సాక్షి పనిచేస్తే మీరు ఒప్పుకోండి. పేతురుని అడిగాడు కాబట్టి 3 సార్లు నిజాయితీగా చెప్పగలిగాడు. ఇదే ప్రశ్న 21వ శతాబ్దంలో ఈరోజు నన్ను నిలబెట్టి, జేమ్స్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నప్పుడు మొదటిసారి ప్రేమిస్తున్నాను అంటాను, రెండవసారి తడబడతాను, మూడవసారి మొదటి ప్రేమ నా దగ్గర లేదు ప్రభు అని నిజాయితీ ఉంటే ఒప్పుకుంటాను. నిజంగా నేను అలా లేను ప్రభు. మనందరినీ, పేతురునే కాదు, నిన్నే కాదు, ఎబిసి సంఘాన్ని కాదు, మనందరినీ ప్రశ్నిస్తున్నాడు. అవును ప్రభువా, నేను మొదట ఉన్నట్టు లేను ప్రభు. అర్థమవుతుందా? నిలబడలేమండి ఆయన అడిగిన ప్రశ్నలకి. తడబడిపోతాం. దేవుని దగ్గర నిజాయితీ ఒప్పుకుంటాం. అలా లేం ప్రభు, అలా లేం ప్రభు, అలా లేం ప్రభు. ప్రేమిస్తున్నానని పేతురు చెప్తే ఏమన్నా తెలుసా? ప్రేమిస్తే నోటితో చెప్పుకో, ఆ ప్రేమను ఎక్స్ప్రెషన్ కావాలి, నాకు చూపించు. ఏం చేయాలి? నా గొర్రెలను లేదు. ఆయన ప్రేమిస్తున్నాం అనడానికి గుర్తండి చెప్పిన, గొర్రెలమే. అప్పుడు గొర్రెలం అంటే సంఘాన్ని జాగ్రత్తగా నడిపించు, నన్ను లవ్ చేస్తున్నాడు. దుర్బోధలు రాకుండా కాపాడుకో, చెడ్డ తరాలు రాకుండా కాపాడుకో, విగ్రహాల జోలికి పోకుండా కాపాడుకో, భయంకరమైన జారతోపు అలవాట్లు రాకుండా కాపాడుకో. నా గొర్రెలను పుష్టిగా మేపు, ఇదే నన్ను ప్రేమిస్తున్నట్టు. మనందరినీ ఈరోజు మధ్యాహ్నం వేళ అడుగుతున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తున్నారంటే, ప్రేమిస్తున్నాం ప్రభు అంటే ఆ ప్రేమను ఎలా చూపించాలి ప్రభు అని అడిగితే ఆయన చెప్తున్నాడు, నీకు సంఘాన్ని ఇచ్చాను, పసిపిల్లలాగా జాగ్రత్తగా చూసుకో. ఒకరోజు నేను వస్తాను, నా వధువు సంఘాన్ని ఏం చేసావని అడిగితే ఏం చెప్తాను? లాజికల్ చెప్పాను ప్రభు, ఎన్ని రోజులు సంఘానికంటే ఊరుకుంటాడండి? జనాలు పెంచడానికి రాయితీలు పెట్టాను ప్రభు అంటే ఊరుకుంటాడండి? ఏం చేసావు నా సంఘాన్ని అని అడిగితే, ప్రభువా ఇచ్చిన సంఘాన్ని నమ్మకంగా కాపాడాను, వధువు సంఘాన్ని వాక్యం అనే స్నానం చేత ఉదక స్నానం చేయించాను, సంఘాన్ని సిద్ధపరచాను, వరుడుగా నువ్వు వచ్చావు, సంఘాన్ని తీసుకో ప్రభు అన్నప్పుడు బాలా అంటాడు. అలా అనలేదు అనుకోండి, గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మరకలు అక్కడే ఉన్నాయి. ఇంకా ఆ పురిటి నొప్పుల్లో వచ్చిన ఆ రక్తపు మడుగు ఇంకా సంఘం మీద కనబడుతుంది. ఎందుకు సంఘం వాసన వస్తుందంటే, సంఘాన్ని మొదట అడుగుతాడు లేదో నాకు తెలియదు, కానీ ఆ నక్షత్రం అని చెప్పండి, ఆ కాపర్ని ఖచ్చితంగా అడుగుతాడు. ఏం చేస్తున్నావు ఈ మధ్య? ఏం చేస్తున్నావు? నువ్వు బాగుంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుంటారు. నీలో వెలుగు తగ్గిందో మొత్తం చుట్టూ వెలుగుతుంది. నువ్వు నక్షత్రాన్ని ఏమనుకుంటున్నావు? వెలుగుతూ ఉండాలి. నక్షత్రంగా సేవకుడిగా నువ్వు ఎప్పుడు ఎలగాలంటే, వెలుగుకి ప్రారంభం, వెలుగుకి మూలం, వెలుగై ఉన్నవాడిని నేనే గనక నా కుడి చేతిలోంచి ఎప్పుడు నువ్వు బయటికి వెళ్ళొద్దు అని చెప్తాడు. ఆయన చేతుల్లో ఉందామండి. మీరు అనుకోవచ్చు సేవలు అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు అండి. అదే అతిపెద్ద ప్రాబ్లం. కానీ దేవుడు నిజాయితీగా చూడండి, ఆకాశాన్ని సృష్టించిన వాడికి, భూమిని నిర్మించిన వాడికి మన ఆర్థిక ఇబ్బందులు పెద్ద లెక్క అండి. నేను చెప్పొచ్చు లేదు, కానీ లైవ్ వెళ్తున్నా చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నాకున్న ఇప్పుడు వచ్చిన 20 సంవత్సరాలు అవుతుంది నేను సేవలో, 20 సంవత్సరాలు. మేము రాజమండ్రిలో చర్చ్ స్టార్ట్ చేసాం. చర్చ్ స్టార్ట్ అయింది, నడుస్తుంది అనుకున్నప్పుడు సడన్గా మా మీద కొంతమంది పగబెట్టారు. అక్కడ ఉన్న సీనియర్స్, ఈ కురగాడు నెలగానే ఖాళీ ఏం చేయాలి అనుకున్నారు, ఏంటో నాకు తెలియదు. మొత్తం మీద వెనకాల ఏం జరిగిందో తెలియదు.
ఆ చర్చ్ అమ్ముతా అన్నారు. మేము కొనలేము, మా దగ్గర అంత డబ్బులు లేవు. అది 3.5 కోట్లకు అమ్ముతా. మేము ఎక్కడి నుంచి కొనగలమని 3.5 కోట్లు. అనంతకాలంలోనూ వేరెవరికి అమ్మేశారు, ఖాళీ చేసేమన్నారు. ఇప్పుడు రోడ్డు మీద ఇప్పుడే సంఘం బాగా వస్తుంది. ఇప్పుడు సడన్గా ఖాళీ చేసామంటే ఎక్కడ పెడతాం? రెంట్ ఒకటి రోజుకి 50,000 తీసుకునే హౌసులు ఉంటాయండి. అంత రెంట్ మనం పెట్టలేం. దేవుడు ఎలాగనుకున్నప్పుడు ఒక కుటుంబం నా దగ్గరకు వచ్చింది, మీతో మాట్లాడాలన్నారు. ఈ బాధలు ఏమైనా ఉంటాయి, నాతో మాట్లాడతారేట నేను అనుకుంటున్నా. మీతో మాట్లాడాలన్నారు. దేనికోసం అండి అన్నాను. నేను చర్చ్ కోసం మాట్లాడాలన్నారు. చెప్పండి అన్నాను. మీరేమనుకున్నంటే మాకు స్థలం ఉంది, అక్కడికి వస్తారండి చూడండి అన్నారు. చూశాను. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నాకు తెలుసు. ఏ రోజు కన్నా ఇలా ఖచ్చితంగా సేవ చేసే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు వస్తాయని నాకు తెలుసు. మాకు తెలిసే ఒకరోజు ఇలాంటి పరిస్థితి మీకు వస్తుందని ముందే ఎరిగే కొన్ని కోట్లు ఎట్టి స్థలం కొనేసి రెడీగా ఉండిచ్చాం. ఇది మీకే ఇచ్చేస్తాం అన్నారు. సుమారు ఇప్పుడు ఆ సైట్ వాల్యూ బయట మార్కెట్ వాల్యూలో 4 కోట్లు అండి. నా లైఫ్లో నేను కొనలేను, మళ్ళీ చెప్తున్నాను, నా లైఫ్లో నేను కొనలేను. 4.5 కోట్లు స్థలం నా పేరు మీద అలా రాసిచ్చి ఇందులో సంఘం కట్టండి అన్నారు. నేను అడుగుతున్నాను, ఆయన పట్టుకుని మనం నిజాయితీగా వెళ్ళిపోయాం అనుకోండి, ఆర్థిక పరిస్థితులన్నీ ఆయన ఏం చేస్తాడు చెప్పండి? చక్కబెట్టుకుంటూ వచ్చేస్తాడు. అందుకే మనం ఏ మొదలకూడదో తెలుసా? చెప్పండి. మొదటి ప్రేమ మొదలుకూడదు. అయ్యో ఏమైపోతాం, ఎలాగా, ఈ బెదిరింపులు ఏమొద్దండి. ఆ సంఘం అన్నిటికీ నిలబడింది, అన్ని విషయాలు నిలబడింది. కానీ అలవాటు పడిపోయింది. శ్రమ పడ్డారు. శ్రమ పడుతున్నప్పుడు తొలినాళ్ళలో ఆనందపడ్డారు. ఇప్పుడు శ్రమలు అలవాటు పడిపోయారు. అలవాటు వెనకాల ముందన్న ఆనందం ఎందుకు లేదని అడుగుతాడు. మీకు నాకు అందరికీ ఈ సంఘం చెప్తుంది, ఇలా ఉంటే సరే లేని ఎడల ఏం చేస్తాడట? ముగించేద్దాం. లేని ఎడల నువ్వు ఏ స్థితి నుంచి పడితే అది జ్ఞాపకం చేసుకో. మారు మనసు పొందా మొదటి స్థితి క్రియేట్ చేయము. అట్లు నువ్వు చేసి మారు మనసు పొందితే సరి. లేని ఎడల నీ యొద్దకు వచ్చి దీపస్తంభం దాని చోట నుండి తీసివేది. దీపస్తంభం తీసేయడం అంటే ఏంటండి? అది నక్షత్రం సరిగ్గా లేకపోతే ఏం తీసేస్తాడట? అది సంఘం వర్ధిల్లాలన్నా మన చేతుల్లో ఉంది, సంఘం ఉన్న సంఘం ఆరిపోవాలన్నా మన చేతుల్లో ఉంది. సంఘము నేను నువ్వు అందరం కలిసి చెప్పండి, ఆయన చేతుల్లో ఉన్నావు. నీ క్రియ నేను ఎరుగుతును, నీ కష్టం నేను ఎరుగుతును, నీ సహనం నేను ఎరుగుతుని, నువ్వు ఫైట్ చేసే సిద్ధాంతాల గురించి నేను ఎరుగుతుని, అన్నీ నీకు తెలుసు. దొంగ అపోస్తులను పట్టుకునే జ్ఞానం నేను ఎరుగుతుని, అన్నీ ఎరుగుతుని. ఒకవైపు మెచ్చుకుంటున్నాను, మరొక వైపు నీ మీద తప్పు మోపుతున్నాను. ఈ తప్పు చేసుకుంటే, ఈ తప్పు సరి చేసుకుంటే సరే, ఇవన్నీ చేస్తున్నానుగా సరిపోదులే అనుకుంటే అవన్నీ కాదు నాకు లెక్కల్లో కావాల్సింది. మొదట నాకు ఇవ్వాల్సిన స్థానం నాకు ఇచ్చే. నా మహిమను దొంగిలించొద్దు, నా మహిమను తగ్గించొద్దు. నా మహిమ విషయంలో, నా ప్రేమ విషయంలో ఏమాత్రం వెనకడు వేయద్దు. నాకన్నా పెద్దవారు ఉన్నారు, తలమెరిసిన వారు ఉన్నారు, నా తండ్రి సమానులు, అన్న సమానులు ఉన్నారు. మీ అందరికీ ఈ బైబిల్ పట్టుకుని చేతులెత్తి మీకు నమస్కరించి కోరుకునేది ఒకే ఒకటి. మొదట మీరు ఎంత నాణ్యతగా ఉన్నారో, ఒకవేళ అది ఏమైనా తగ్గిందేమో మీ ప్రార్థనలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకో. దేవా, ఆ బిడ్డ ద్వారా నువ్వు మాట్లాడావు అని మీకు అనిపిస్తే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మొదటి క్రియను మరలా చేస్తానని ఈ రోజు నుంచి నూతనమైన క్రియలు చేయడం ప్రారంభించండి. దేవుడు మరలా జీవవృక్షమైన మిమ్మల్ని దినదినం అభివృద్ధిపరిచి యేసుక్రీస్తు అనే వృక్షాన్ని మీలో సంపూర్ణంగా నాటుతాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు తండ్రి విన్నారు. ఎఫ్సీ సంఘాన్ని గురించి మేము చదువుతుంటే తండ్రి మా గుండెలు బరువెక్కుతున్నాయి దేవ. నిజమే తండ్రి, ఆ సంఘానికి అన్నీ ఉన్నాయి తండ్రి. మిమ్మల్ని ఏమన్నంటే పడదు, ఎవరన్నా కాని మాట అంటే సహించలేదు తండ్రి. అన్ని విషయాల్లో బాగానే ఉంది. సిద్ధాంతాల కొరకు తండ్రి ఎంతో విషయాల్లో తండ్రి ఫైట్ చేయగలదు తండ్రి. అబద్ధ బోధకుల్ని ఎండగట్టగలదు. అన్నీ ఉన్నాయి కానీ తండ్రి అన్నిటికన్నా ముందుండాల్సిన ప్రేమ తగ్గిపోయింది. మీరు తండ్రి పాత నిబంధన నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇది అడుగుతూనే ఉన్నారు తండ్రి. మొదట మిమ్మల్నే మేము ప్రేమించాలి అని తండ్రి. తండ్రి ఆత్మతో సత్యముతో మొదట మీ వైపే మేము చూడాలి దేవా. తండ్రి మొదట ఆజ్ఞే మిమ్మల్ని ప్రేమించడం తండ్రి. ఆ ప్రేమే లేకుండా అలవాటుగా సేవ చేసిన సేవ అర్థం అవుద్ది. ఆ ప్రేమే లేకుండా వాక్య జ్ఞానం ఎంత పెంచుకున్నా తండ్రి ఆ జ్ఞానం అర్థం అవుద్ది. ఆ ప్రేమే లేకుండా తండ్రి మేము ఇతరులకు భోజనాలు పెట్టి శ్రమలు పడి తండ్రి సోషల్ ఈవెంట్స్ మేము ఎన్ని చేసినా తండ్రి వ్యర్థమైపోతుంది దేవా. సమాజ క్రియలు కాదు తండ్రి, మొదట మిమ్మల్ని ప్రేమించడమే ప్రాముఖ్యం దేవా. పేతుడిని అడిగారు,
అని ఒప్పుకున్నాడు. రెండవసారి మూడోసారి ఆ వ్యక్తి నిలబడగలిగాడు. అదే ప్రశ్న మమ్మల్ని అడిగితే మేము ఏమైపోతాం తండ్రి? నిలబడగలమన్న ప్రశ్న మా కళ్ళ ముందుకు వచ్చినప్పుడు తండ్రి, నిజంగా మేము నిజాయితీగా బాప్టిజం తీసుకున్న తొలినాళ్ళల్లో ఉన్నట్టు మేము లేవని ఈ వచనాలు బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. తండ్రి ఈ లేని గంభీరత తండ్రి, ఎక్కడ లేని కొత్త కొత్త మాటలు తండ్రి, ఇవన్నీ కావాలని తండ్రి ప్రార్థనలో కలిపి మేము గంభీరత చూపిస్తున్నామేమో. ఒకప్పుడు తండ్రి తెలిసి తెలియని మాటలతో మూలుగులతోనే మేము ప్రార్థనలు బాగా చేసేవాళ్ళం దేవా. ఈ మధ్య తండ్రి రమ్యమైన పదాలు ఎదుర్కొని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి ఎక్కడి నుంచి వచ్చిన ఈ అలవాట్లన్నీ తెలియదు దేవా. ఆరాధన పేరు మీద తండ్రి ఆరాధనని మేము మహిమను తెచ్చుకుంటున్నాం కానీ తండ్రి మీ మహిమను మేము దొంగలిస్తున్నాం తండ్రి. వాక్యాన్ని మరుగు చేస్తున్నాం. ఇలాంటి లక్షణాలు తండ్రి ప్రతి సంఘంలో ఉన్నాయి దేవా, ఎన్నో. కానీ నా మాటలుగా వారు తీసుకొనక తండ్రి మీ మాటలుగా వారు గౌరవించి తమను తాము పరీక్షించుకొని జీవవృక్షాల వలె జీవ కిరీటాల వల్లే తండ్రి ఎప్పటికీ వీరిని ఆశీర్వదిస్తారని కోరుతూ, నక్షత్రాలుగా తండ్రి వీరిని మరింత బలపరుస్తారని అర్థిస్తూ, నన్ను శత్రువుగా భావించి నన్ను హేళన చేసి తండ్రి ఎవరైనా ఇబ్బంది పెడితే కాని మాటలంటే తండ్రి వారిని క్షమించండి. అన్నిటికైనా ముఖ్యంగా దైవజనుల్ని పలుమార్లు తండ్రి అనారోగ్య సమస్య నుంచి మీరు లేవనెత్తారు, ఆయన స్వస్థపరిచారు తండ్రి. తన ప్రాంతం కాని ప్రాంతంలో అన్ని జనాంగం మధ్య తండ్రి ఆయన నిలబెట్టుకున్నారు, గొప్ప పరిచర్యం జరిగిస్తున్నారు తండ్రి. నాణ్యమైన పరిచర్య ఆయన కుటుంబాన్ని భార్యని తండ్రి ఆశీర్వదించండి, సంపూర్ణమైన ఆరోగ్యంతో నడిపించండి. మాకు తెలియని కన్నీళ్ళు తండ్రి సేవకుల జీవితాల్లో కానీ ఈ సంఘ జీవితంలో కానీ తండ్రి ఎవరి జీవితాల్లో అయినా ఉంటే తీసివేయండి తండ్రి. నా ముందు మాట్లాడిన పెద్ద ఆయన బట్టి, నడిపిస్తున్న అధ్యక్షుల వారిని బట్టి, అందరిని బట్టి మీకు స్తుతులు ఆరోపిస్తున్నాం దేవా. ఇదే ప్రేమ ఐక్యతలో తీవ్రతలో తండ్రి వీరిని మరింత బలపరచండి. మరొక సేవకుడి ద్వారా మరొకసారి తండ్రి సేవకుల సదస్సులో వీరితో మాట్లాడతారని కోరుతూ తండ్రి సమానులైన వీరందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నాం నీ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని 2వ సెక్షన్లో దైవ సేవకులు చెప్పినటువంటి ప్రసంగాన్ని ఎంతమంది అర్థం చేసుకున్నారో ఏమో. ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు మాట్లాడి మనందరినీ కూడా ఘనమైన సేవా పరిచయంలో నడిపించున్నట్లుగా ఆత్మదేవుడే దైవజనుల ద్వారా ఈరోజు మనతో మాట్లాడి. నమ్ముతున్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామని కనపరుద్దాం. ఈరోజు ఆ దూర ప్రాంతం నుంచి, కాకినాడ ప్రాంతం నుంచి వారు ఇక్కడికి రావటం, ఈ విపరీతమైనటువంటి గాళ్ళు వర్షాలు ఈ సమయంలో ఇలాంటి కార్యక్రమమును జరిగినప్పుడు మీరందరూ రావటం, ఆయా దూర ప్రాంతాల నుంచి చాలా ఇబ్బందులు పడి రావటం, ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పటికి కూడా మీరు ఎంతో భారంతో, బాధ్యతతో, సహనంతో ఇక్కడ మనస్సు మీకు దేవుడిచ్చినందుకు మొదటిగా దేవునికి, ఆ తర్వాత మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు ముగించుకునే ముందు ఒక్క మాట చెప్తానండి. ఏంటంటే విశ్వాసులు కాకుండా, విశ్వాసులు వచ్చున్నారు ఇక్కడ కొంతమంది, విశ్వాసులు కాకుండా ఓన్లీ దైవ సేవకులు మాత్రమే ఈ రూట్ని ఎలా వెళ్ళండి. అక్కడ మజ్జిగుంటాయి. దైవ సేవకులు విజయరత్నం పాస్టర్ గారు అక్కడ నిలబడి ఉంటారు, వారిని కలిసి వెళ్ళండి. విశ్వాసులైన వారు అలా వచ్చేసేయండి, అలా చర్చి ముందుకు అట్లా వెళ్ళిపోండి. అర్థమైందండి? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంతసేపు ఈ విధంగా చక్కగా చక్కని వాక్యాలు అందించినటువంటి ఇద్దరు దైవ సేవకులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి వచ్చినటువంటి దైవ సేవకుల తరపున, ఈ సంఘం తరపున, పరిచర్య చేసిన పరిచారకుల తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. దయచేసి పైకి లేచి నిలబడదాం ప్లీజ్. ఇంతసేపు సౌండ్ సిస్టమ్ని, మ్యూజిక్ సిస్టమ్ని సహకరించి ఎంతో అందించినటువంటి యోహాన్ గారికి, ఆ తర్వాత వంటల విషయంలో సహకరించినటువంటి వారికి, పరిచర్య చేసినటువంటి పరిచారకులకి, ఇంకా ఆయా కార్యక్రమాల్లో ముందుకొచ్చినటువంటి వారందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి పైకి లేచి నిలబడదాం. దైవ సేవకులు నిజమే తండ్రి సమానులు, పెద్దవారు, అయ్యగారు
పదే 2-3 సార్లు కూడా అన్నారు పెద్దవారు తండ్రి సమానులని. మరి వారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. మరి ప్రార్థన ఆశీర్వాదాలతోటి మనం ఇక్కడి నుంచి ముగించుకుని వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, మీకు వందనాలు. మరి అనేక దినముల నుంచి ఈ దినము వాతావరణముల కొరకు అనేక దైవజనులు ప్రార్థించారు ప్రభువా. మీరు విని ఈ దినమందు ప్రభువా ఒకవేళ వర్షం వచ్చి ఉంటే మందిరం కూడా చాలేదు కాదు నాయన. మీరు ప్రార్థన విని ఇంత చక్కగా 2 సర్వీసులు జరుగుటకు వాతావరణంలో అనుకూలపరిచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు. ఈ దినము కానీ వర్షం వచ్చి ఉంటే ప్రయాసమంతా వ్యర్థమయ్యేది నాయన. క్రీస్తునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని చెప్పిన లేఖనం ప్రకారం తండ్రి మా ప్రార్థనలు విని ఈ దినమందు ఇంత చక్కగా ఈ యొక్క సదస్సును జరిపించినందుకు మీకు వందనములు తండ్రి. మీకు వందనములు నాయన. వచ్చినటువంటి సేవకులందరూ కూడా నాయన తమ సేవలో అభివృద్ధి పొందుటకు, సేవ విస్తరించుటకు, మీ కృపను అందుకున్నటకు ప్రభువా మీకు స్తోత్రములు. ఎక్కడ మొదటి ప్రేమ పోయిందో జ్ఞాపకం చేసుకొని సరిదిద్దుకొని ప్రభువా సేవ వికసించున్నట్టు, సంఘ సరిహద్దులు విశాలపడినట్టు, ఆత్మలను ఆకర్షించేటటువంటి మీ ద్వారములు తెరవబడినట్టు ప్రభువా మీకు స్తోత్రములు నాయన. ప్రతి సేవకుల యొక్క పరిచర్యను మీరు ఆశీర్వదించండి తండ్రి. మీకు వందనములు. ఈ విధముగా మమ్మల్ని మీరు దర్శిస్తున్నందుకు స్తోత్రం నాయన. మీకు వందనములు వందనములు వందనములు. మీ సేవకుడు కుమారుడు జేమ్స్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనములు. మరి యవన వయసులో మీ పరిచర్య కొరకు మీరు నిలబెట్టుకుంటున్న విధానము కొరకు స్తోత్రములు ప్రభువా. మీ లేఖనమును సెలవిచ్చిన మాటను బట్టి అందరి ప్రయోజనము కొరకు ఆత్మ ప్రత్యక్షత అవసరమని మీ లేఖనుంది నాయన. ఒక వ్యక్తి మీ ఆత్మ ప్రత్యక్షత ఉంటే అనేకులకు తండ్రి ప్రయోజనకరంగా ఉంటారని చెప్పిన లేఖనాన్ని బట్టి అయ్యా మీరు మాడుకున్న విధానము కొరకే మీకు స్తోత్రములు. కూడిన సేవకులను మీరు ఆశీర్వదించండి. చాలా దూర ప్రాంతం నుంచి కూడా వచ్చిన్నారు ప్రభువా, మారుమూల నుంచి కూడా వచ్చిన్నారు తండ్రి. మీకు వందనాలు. ఇంత నెమ్మదిగా ప్రభువా కూర్చొని మీ వాక్యములు విని ప్రభువా వారి పరిచర్యకు కావలసినటువంటి మేళ్లతో నింపి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకోండి నాయన. తిరిగి ప్రయాణమై వెళుచుండగా వారి ప్రయాణములలో మీరు తోడుగుండి చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేర్చండి తండ్రి. యేసయ్య రాకడ ఆలస్యమైతే ప్రభువా మీకు స్తోత్రములు. ఈ మీటింగ్ కొరకు ప్రయాసపడి ప్రభువా ఉపవాసం నుండి ప్రార్థించి తండ్రి వ్యయముతో ఈ కుటుంబములు ఏర్పాటు చేయాలని ప్రయాసపడిన మీ దాసులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. రెట్టింపు సమృద్ధిని వారికి దయచేయండి. ఎందుకంటే గొప్ప కార్యాలు జరిపించుటకు తండ్రి మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. మీకు వందనములు వందనములు వందనములు. ఇంతవరకు మీరు నడిపించిన నడుపుదల కొరకు, చేసిన మేలు కొరకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ సాయంకాల దేవునితో నింపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప,